ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి హార్టికల్చర్కి సంబంధించి ఒలేరికల్చర్కి సంబంధించి కొన్ని క్రాప్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇవి ఆల్రెడీ మీ దగ్గర ఉండేటట్టయితే ఒకసారి అప్డేట్ అవ్వండి. ఒక 1 అవర్ పాటు ఈ క్లాస్ అయితే చెప్పుకుందాం. మీకు మీ దగ్గర లేనటువంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ఈ దగ్గర ఉన్నాయన్నమాట. అదే అన్నీ కూడా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఉండేటువంటి రకాలు ఏమిటి ఇలా అనమాట. కొన్ని క్రాప్స్ అయితే ఉన్నాయి కదా, మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఒకసారి అయితే అప్డేట్ చేస్తాను. ఇవి చాలా ముఖ్యము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో వీటికి సంబంధించినటువంటి అనేక రకాల గురించి అయితే మనకి అడిగారనమాట. ఈ హార్టికల్చర్ అంటే ఒలేరికల్చర్ 281 ఉంది కదా, దానికి సంబంధించిన దాంట్లో కొత్తగా యాడ్ చేసినటువంటి క్రాప్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అరౌండ్ ఇది 30 పేజెస్ అయితే ఉంటుంది. ఓకే, నేను ఒకసారి ఫాస్ట్గా అయితే నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉల్లిగడ్డ. ఓకే, ఉల్లిగడ్డ ఇది జనరల్గా ఎక్కడెక్కడ పండిస్తారు ఏంటి అనేదంతా కూడా మీరైతే చదవండి. విత్తే సమయాలు, సీడ్ రేట్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం మనకు అవసరమవుతూ ఉంటాయన్నమాట. విత్తే సమయం వచ్చేసరికి రబీ కాలంలో అయితే కనుక నవంబర్ డిసెంబర్ మాసాల్లో వెతుకుంటారు, అంటే ఏప్రిల్ వరకు కూడా వెతుకోవచ్చు. అదే ఖరీఫ్లో అయితే కనుక జూన్ జూలై నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కూడా దీన్ని సాగు చేస్తూ ఉంటారు. వేసవి పంటగా కూడా చేస్తారు. 3 పంటలుగా కూడా దీన్ని అయితే సాగు చేస్తూ ఉంటారనమాట. వాతావరణంలో పెద్దగా మార్పు లేని ప్రాంతాల్లో ఎదుగుదలంతా కూడా బాగుంటూ ఉంటుంది. సో నేలలు వచ్చేసరికి నీరు నిలవని సారవంతమైనటువంటి మెరక నేలలు అనువుగా ఉంటాయి. ప్రధానంగా నేను ఇప్పుడు చెప్పేటువంటి క్రాప్స్ అన్నింటిలో కూడా మీరు చెప్పుకునేది ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రకాల గురించి. పక్కాగా వీటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. రకాలు అనమాట, ప్రతి క్రాపు దానికి సంబంధించినటువంటి రకాలు ఏమిటి, ఇది చాలా ముఖ్యం మనకి. కాబట్టి రకాల గురించి అయితే చూడండి. కొన్ని ఇక్కడ ఉన్నాయి, ఈ వరుసగా ఇచ్చారనమాట. బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసా రెడ్, అర్కా నికేతన్, అర్కా కళ్యాణ్, అర్కా ప్రగతి, కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్, N53 అగ్రిఫౌండ్ రైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, మరియు తెలుపు రకాలైనటువంటి పూసా వైట్ రౌండ్ అండ్ పూసా వైట్ ఫ్లాట్. ఇవేమో తెలుపు రకాలు అనమాట. తెలుపు ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఇవి రకాలు. ఒక్కొక్క దాని గురించి కూడా ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఇంపార్టెంట్ అయిన రకాల గురించి అయితే ఇచ్చారనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బళ్ళారి రెడ్. ఇంపార్టెంట్ ఇది. పాయలు పెద్దగా ఉంటాయి, 2 ఒకటి కానీ 2గా కానీ కలిపి ఉండడం, ఘాటుగా ఉంటాయి. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి అనువైనటువంటిది అని ఇచ్చారు. రాంపూర్ రెడ్ అనేది, ఇవి అంటే జనరల్గా ఉపయోగించేటటువంటి రకాలు చాలా ఇంపార్టెంట్, అది బాగా గుర్తుపెట్టుకోండి. బళ్ళారి రెడ్ రకం వల్ల ఇది కూడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఇది బాగా ప్రసిద్ధి చెందినటువంటిది. దీని పాయలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ వెరైటీ నాసిక్ రెడ్. పాయలు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగులో అయితే ఉంటాయి. రెడ్ అని ఉంది కదా, నాసిక్ రెడ్ అనమాట, ఘాటుగా ఉంటాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, ఇందులోనే దంతాలకు ఇది ఉంది. అంతా కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ ఉల్లిపాయలు ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఖరీఫ్లో వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే పూసా రెడ్ అనేది ఒకటి, అర్కా నికేతన్, అర్కా కళ్యాణ్, అర్కా ప్రగతి. ఒక్కొక్క దాని గురించి కూడా ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి అనేది వాటి తాలూకు దిగుబడులు కూడా ఇవ్వడం జరిగింది. పూసా రెడ్ అయితే 100 నుంచి 120 క్వింటాలు ఎకరానికి ఉంది. అర్కా నికేతన్ అయితే దాని దిగుబడి కూడా ఇచ్చారనమాట. సో దీనిలో 132 క్వింటాలు ఎకరానికి అయితే ఇది దిగుబడిని అయితే ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా అర్కా కళ్యాణ్, అర్కా ప్రగతి. తర్వాత చూస్తే కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్. ఇది తప్పకుండా ఈ రకాలన్నీ కూడా ప్రతి క్రాపు ఇక్కడ ఒక 10-15 క్రాప్స్ అయితే నేను చెప్తాను. దీంట్లో ఉండేటువంటి ఆ రకాలన్నీ కూడా మనకి చాలా ముఖ్యమని గ్రహించండి. సో ఎరుపు రకము TSS, టోటల్ సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట. TSS అని అంటే అది చూడండి, TSS 13 to 14.9% ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఒకటి అనమాట. కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్ అనేది, రెడ్ అనే పేరు ఉంది కదా, రెడ్ అంటే ఎరుపు రకము, కాబట్టి ఇలా అనమాట. అర్కా ప్రగతి, అర్కా కళ్యాణ్, అర్కా నికేతన్. పలానా సింపుల్గా అడుగుతారనమాట. అర్కా కళ్యాణ్ ఏ పంట రకము, అర్కా ప్రగతి ఏ పంట రకము, అర్కా నికేతన్ ఏ పంట రకము, ఇలా అడుగుతూ ఉంటారు. అలాగే S53 కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్ అనేవి కూడా దీంట్లో ఉండేటువంటి రకాలు. ప్రధానంగా రకాలు మీద దీంట్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అలాగే అగ్రిఫౌండ్ లైట్ రెడ్ అనేటువంటిది. ఓకే, తెలుపు రకాలు ఉన్నాయి ఒక 2. తెలుపు రకాలు ఏంటంటే పూసా వైట్ రౌండ్ అండ్ పూసా వైట్ ఫ్లాట్. ఓకే, ఇవి తెలుపు రకాలు అనమాట. వైట్ ఆనియన్. ఓకే, మిగతావన్నీ కూడా రెడ్ రకాలు. ఇది వచ్చేసరికి వైట్ ఆనియన్ అనమాట. ఇకపోతే విత్తన మోతాదులు ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, ఎకరానికి 3 నుంచి 4 కిలోలు నారు పెంచుకుని దాన్ని మనం మెయిన్ ఫీల్డ్లో వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ ఆపరేషన్స్ అన్నీ కామన్ అండి. ఏంటి, దానికి విత్తన శుద్ధి చేయడము, క్యాప్టాన్తో కానీ థైరామ్తో కానీ విత్తనాలని శుద్ధి చేయడము, ఇవన్నీ కూడా నారుకుళ్ళు తెగులు అనేది రాకుండా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం, ఇవన్నీ కూడా కామన్ అనమాట. తర్వాత నారు నాటుకుంటాము. ఆ నారు నాటుకున్న తర్వాత
కలుపు నివారణ, అంతర కృషి ఇవన్నీ కూడా అన్ని పంటలకి కూడా ఉంటాయి కదా. జనరల్గా ప్రతి పంటకి కూడా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి చాలా ముఖ్యంగా చూసుకోవాలి మనం. అంటే ఇవి కామన్గా జనరల్గా అన్నిటికీ ఒకేలాగా దాదాపుగా ఉంటూ ఉంటాయి. అయితే డిఫరెంట్గా ఉన్న ప్రాక్టీస్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీంట్లో చూస్తే ఏంటంటే నారు నాటిన తర్వాత 75 రోజుల తర్వాత మ్యాలిక్ హైడ్రజైడ్ ఇంపార్టెంట్ అనమాట. మ్యాలిక్ హైడ్రజైడ్ 0.25%, దాన్ని ఏమంటామంటే 2.5 grams per liter. ఈ ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తడం వల్ల వచ్చే నష్టం బాగా తగ్గుతుంది. ఉల్లిపాయలు మొలకెత్తకుండా చేయడం కోసం మనం ఏం వాడతామంటే మ్యాలిక్ హైడ్రజైడ్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. 0.25%. మ్యాలిక్ హైడ్రజైడ్ ఎంత చేసుకోవాలి మనం? 0.25%, 2.5 grams per liter ద్రావణాన్ని చల్లడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. 75 రోజుల తర్వాత, డేస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నారు నాటినటువంటి 75 రోజుల తర్వాత మ్యాలిక్ హైడ్రజైడ్ దీన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డలు మొలకెత్తడం వల్ల కలిగే నష్టాన్ని బాగా తగ్గించుకోవచ్చు. అలాగే నారు నాటినటువంటి 100 నుంచి 110 రోజులకి ఏం చేస్తామంటే కార్బండిజం లీటర్ నీటికి పిచికారీ చేస్తే ఉల్లిపాయలు కుళ్ళిపోవడం అనేటువంటిది అయితే ఉండదన్నమాట. ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగనమాట. అంటే మనం చదవాల్సినటువంటి విధానం ఇది. ఇంకా లాస్ట్ స్టెప్లో మనం ఏ విధంగా చదువుకోవాలో అదే నేను మీకైతే చెప్తున్నాను అనమాట. అంటే డిఫరెంట్గా ఉండేటువంటివి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అదే పంటలో ఉండే ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే వాటిని మనం ఒకసారి అయితే చూసుకోవడం మంచిది. మిగిలినటువంటివన్నీ కూడా ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి. సో సస్యరక్షణ కూడా చూసుకున్నట్టయితే తామర పురుగులు అనమాట. ఉల్లిలో తామర పురుగులు ఎక్కువగా అటాక్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. ఉల్లిలో తామర పురుగులు ఎక్కువ అటాక్ చేస్తాయి అనుకున్నాక దాన్ని మజ్జిగ తెగులు అని పిలుస్తూ ఉంటాం. ఓకే, మజ్జిగ తెగులు అని పిలుస్తూ ఉంటాం అనమాట. తామర పురుగులు ఎక్కువగా నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. ఉల్లి పంటలు ఆకులు అడుగు భాగం చేరి రసాన్ని ఎక్కువగా పీల్చేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి మజ్జిగలాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే మజ్జిగ తెగులు అని పిలుస్తారు. మజ్జిగ తెగులు అంటారు. ఆకులపైన కాడలపైన కూడా ఊదా రంగులో మచ్చలు అయితే ఏర్పడతాయి. అది దేనివల్ల అంటే మజ్జిగ తెగులు వల్ల. డైమిథోయేట్ కానీ పిప్రోనిల్ మ్యాంకోజెబ్ కలిపి కానీ దీనిపైన పిచికారీ చేయడం ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఉల్లిలో ఎక్కువగా నష్టాన్ని కలిగించేటటువంటివి తామర పురుగులు. దీన్నే మజ్జిగ తెగులు అని కూడా మనం అయితే పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఆకు తినే పచ్చ పురుగులు ఇవన్నీ కామన్. ఉల్లిలో ఆకుమచ్చ తెగుళ్ళు కూడా ఉంటాయి. ఊదా రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి సాధారణంగా ఏంటంటే మ్యాంకోజెబ్ సాధారణంగా అన్నిటికీ పనిచేస్తూ ఉంటుంది మ్యాంకోజెబ్ అనమాట. దీంట్లో ఇంకా ఉల్లిలో సమగ్ర సస్యరక్షణ కనుక చూసుకునేటట్టయితే దాన్ని ధాన్యం పంటలతో పంట మార్పిడి చేసుకోవడం, ఎకరానికి 80 కిలోల వేపపిండి వేసుకోవడం, రంగు పూసినటువంటి డబ్బాలు పెట్టుకోవడం, అలాంటివన్నీ చేయాలి. తామర పురుగుల నివారణకు జెట్ నాజిల్తో మనం నీటిని చల్లాలి. ఇదొక ప్రాక్టీస్ అనమాట. అలాగే ట్రైకోడర్మా విరిడి కూడా ఉపయోగించి విత్తనాలని శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి దేంతో అంటే ట్రైకోడర్మా విరిడితో చేస్తాము. ఇలా అనమాట. రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులకు వీటన్నిటికీ కూడా అంటే అల్లిక రెక్కల పురుగులు మనకు ఉండేటువంటి ఫ్రెండ్లీ పురుగులు ఉంటాయి కదా, వాటిని మనం విడుదల చేయాలన్నమాట. మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేప గింజల కషాయం అంతా కూడా చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమి ఇచ్చారో చూద్దాము. పంట కోత ఇవన్నీ కూడా అనమాట. గడ్డకు 2.5 సెంటీమీటర్స్ కాడ ఉంచి కొయ్యాలి. అదొక ముఖ్యమైనటువంటి అంశము. ఉల్లి ఆకులకి ఉల్లిగడ్డకి మధ్యలో ఎంత స్పేసింగ్ వదిలి కొయ్యాలి అని అంటే 2.5 సెంటీమీటర్స్ అనమాట. సో గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50% ఆకులు పొలం రాని తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అయితే అరికట్టవచ్చు. అలాగే క్యూరింగ్ అంటాం అనమాట. క్యూరింగ్ వలన పొర రంగు వృద్ధి చెందుతుంది. 3-4 రోజులు పొలం మీద ఎండబెట్టి తర్వాత 10 నుంచి 12 రోజులు నీడలో ఎండగట్టడము, దీన్నే క్యూరింగ్ అని పిలుస్తాం అనమాట. దీంట్లో కూడా క్యూరింగ్ అనేది ఉంది. ఉల్లిలో కూడా క్యూరింగ్ అనేది ఉంది. పొగాకులో ఎలాగైతే క్యూరింగ్ ఉంటుందో దీంట్లో కూడా క్యూరింగ్ అనేది అయితే ఇక్కడ ఉందన్నమాట. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు కాబట్టి సూర్యరశ్మి ద్వారా కూడా క్యూరింగ్ అయితే చేయొచ్చు. పరిపక్వం కానీ చిన్న పాయలను ఎప్పుడు కూడా నిల్వ ఉంచకూడదు. ఇవన్నీ కూడా అనమాట. 4 నుంచి 6 సెంటీమీటర్ల పరిమాణం కలిగినటువంటి మధ్యస్థమైనటువంటి పాయలు నిల్వ చేసుకోవాలి. దిగుబడులు అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా. ఖరీఫ్లో 80 నుంచి 100 క్వింటాళ్ళు వస్తుంది ఎకరానికి. అదే రబీలో అయితే కనుక కొంచెం ఎక్కువ దిగుబడులు అయితే వస్తూ ఉంటాయి. 120 నుంచి 140 క్వింటాల వరకు దిగుబడి అయితే రావచ్చు అనమాట. ఓకే, ఇవి ముఖ్యమైనటువంటి దీంట్లో చెప్పుకోదగినటువంటి పాయింట్స్ అనమాట. రకాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి పంటకి సంబంధించినటువంటి రకాలన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ వెల్లుల్లి కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. వెల్లుల్లికి సంబంధించి ఉష్ణమండల పంట ఇది. ఉష్ణమండల పంట రాష్ట్రంలో రబీ పంటగా దీన్ని అయితే సాగు చేస్తూ ఉంటారు. తెలంగాణకు సంబంధించిన దాంట్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పెరుగుతుంది. వెల్లుల్లికి అనుకూలమైన ఉష్ణోగ్రత ఎంత అంటే 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్. ఇంపార్టెంట్ బిట్ అది.
సో ఇప్పుడు నేను చెప్తున్నవి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా జాగ్రత్తగా వినండి. ఇదే మీకు డైరెక్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే సరిపోతుంది. వెల్లుల్లి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది అంటే 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ దగ్గర డిగ్రీల సెంటీగ్రేడ్ అక్కడ బాగా అది పెరుగుతుందన్నమాట. అధిక తేమ వర్షం అయితే అది ఎట్టి పరిస్థితులను కూడా తట్టుకోలేదు. అలాగే బెట్ట పరిస్థితుల్ని మురుగునీటి సౌకర్యం లేనటువంటి వాటిని కూడా ఏ విధంగానూ అది తట్టుకోలేదన్నమాట. బంక నేలలు, నీటిపారుదల ఉండేటువంటి నేలలు, ఈ గరప నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ క్రాప్స్లో రకాలు చాలా ముఖ్యము. మన రాష్ట్రం వీటిలో వెల్లుల్లి రకాలు ఏమీ లేవు. రాజస్థాన్ ప్రాంతంలో రామ్నగర్ రకము, ఓకే, దీంట్లో ఏంటంటే రాజస్థాన్ ప్రాంతంలో రామ్నగర్ రకము, అలాగే పెద్ద పాయలు కలిగి ఉంటాయి. అలాగే తెల్లని రంగు కలిగినటువంటి దేశవాళీ రకాలన్నీ కూడా ఇక్కడ పండిస్తున్నారు. ఎన్హెచ్ఆర్డిఎఫ్ వీళ్ళు సిఫారసు చేసినటువంటి రకాలన్నీ కూడా అయితే పండించుకోవచ్చు. ఏం రకాలు ఉన్నాయి ఇక్కడ? G41 రకాల గురించే నేను ఇదైతే చెప్తున్నాను. G41 AADP అని చెప్పి పాయలు మధ్యస్థ తెలుపు వర్ణంలో ఉండి అధిక దిగుబడినిచ్చేటటువంటి రకము. ఊటీ 1 రేపు ఎగ్జామినేషన్లో అడగొచ్చు అనమాట. ఊటీ 1 అనేది ఏ పంట రకము? వెల్లుల్లి పంట రకము. ఉద్యాన పరిశోధనా స్థానం ఊటీ, తమిళనాడు నుంచి విడుదలైనటువంటి రకము ఏది అంటే ఊటీ 1 అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లిలో ఊటీ 1 అనే రకము బాగా ముఖ్యమైనటువంటి రకం. పాయలు పెద్దగా ఉంటాయి, తక్కువ తెలుపుతో ఒక్కో గడ్డలో కూడా 20 నుంచి 25 పాయలు కలిగి ఉంటాయి. తామర పురుగులు ఏదైతే బాగా తట్టుకుంటుంది, ఎక్కువ దిగుబడి అయితే ఇస్తూ ఉంటుంది. ఎకరానికి 68 క్వింటాల వరకు దిగుబడి అయితే ఇస్తూ ఉంటుంది. ఈ రెండు రకాలే కాకుండా G41, ఊటీ 1 ఈ రెండు రకాలే కాకుండా అగ్రిఫౌండ్ వైట్, మనకి అక్కడేమో ఉల్లిపాయ దగ్గరేమో రెడ్ వచ్చింది కదా, ఇదేమో అగ్రిఫౌండ్ వైట్ అనమాట. అలాగే యమునా సఫేదా అనే రకాలు ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి మేలైన రకాలు. సో అగ్రిఫౌండ్ వైట్ అండ్ యమునా సఫేదా అనేవి ముఖ్యమైనటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. కాబట్టి ప్రతి క్రాప్లోనూ కూడా రకాలు చాలా ముఖ్యం అన్నమాట. రకాల గురించి మీరు జాగ్రత్తగా ఒకసారి అయితే ఈ PDF అయితే మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. సో దీన్ని గడ్డలోని పాయలు వ్యాప్తి కొరకు వాడుతూ ఉంటారు. వరుసల్లో అయితే 25 ఇంటూ 10 సెంటీమీటర్లు. దీని యొక్క స్పేసింగ్ ఎంత అంటే 25 ఇంటూ 10 సెంటీమీటర్లు అనమాట. సో విత్తన మోతాదులు చాలా ముఖ్యము ప్రతిదానికి కూడా. ఎంత? 200 నుంచి 240 కిలోల విడి పాయలు అవసరము. బొలిచిన తర్వాత ఉండేటువంటిది 200 నుంచి 240 కిలోలు అవసరం అన్నమాట ఒక ఎకరానికి. ఎప్పుడెప్పుడు విత్తుకుంటాము? సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవడం జరుగుతుంది. సో దీని తాలూకు తేలిక నేలల్లో ఎరువుల మోతాదులు వచ్చేసరికి 24, 14, 24 ఇది దీనికి సంబంధించినటువంటి ఎరువుల మోతాదు అనమాట. నీటి యాజమాన్యం ఇవన్నీ కూడా ఓకే. కలుపు నివారణ ఇవన్నీ కూడా అనమాట. సో ఓకే, ఇక్కడ మీరు చూడండి ఫ్లూక్లోరాలిన్ ఈ బిట్స్ జనరల్గా మనకి ఈ కలుపు మందుల గురించి కూడా బాగా చదవండి. కలుపు మందుల గురించి ఎక్కువ తప్పనిసరిగా 1-2 బిట్స్ అయితే వస్తుంటాయి. అగ్రానమీలో కలుపు మందుల గురించి వస్తుంటాయి అన్నమాట. ప్రీ ఎమర్జెన్సీ ఏమిటి, పోస్ట్ ఎమర్జెన్సీ ఏమిటి, దేనిపైన ఏది బాగా పనిచేస్తుంది, వాటి తాలూకు మిగతా పేర్లు ఏమిటి, కలుపు మందుల గురించి కంపల్సరీగా ఒక బిట్ అయితే ఉంటుంది అగ్రానమీకి సంబంధించి. ఇక్కడ చూడండి, ఫ్లూక్లోరాలిన్ ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలిగి దున్నాలి. లేదనంటే పెండిమిథాలిన్ అయితే కనుక 30% ఎకరానికి చేసుకోవాలి. 1.3 నుంచి 1.6 లీటర్స్ అయితే పడుతుంది. ఆక్సిఫ్లోరోఫిన్ ఈ ఏదో ఒక దానిని నాటే ముందు పిచికారీ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 మందులు కూడా పెండిమిథాలిన్ 30%, ఫ్లూక్లోరాలిన్ 45%, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ ఈ పేరు మనకి జనరల్గా గుర్తుపెట్టుకోమన్నమాట. ఈ ఫ్లూక్లోరాలిన్ బాగా తెలుస్తుంది, అదేవిధంగా పెండిమిథాలిన్ కూడా తెలుస్తుంది, కానీ ఆక్సిఫ్లోరోఫిన్ ఈ మందులు మనకి కొంచెం తెలియదు అనమాట. కాబట్టి ఇదేంటిది? ఏదైనా విత్తనాన్ని నాటే ముందే పిచికారీ చేసుకునేటువంటి మందులు ఇవన్నీ వాడొచ్చు అనమాట. ఏదో ఒక దాన్ని నాటే ముందు పిచికారీ చేసుకుని వాడుకోవచ్చు ఈ 3 రకాలైనటువంటి మందుల్లో. అలాగే ఏంటంటే 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరానికి ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% కూడా ముఖ్యము. ఆక్సిఫ్లోరోఫిన్ అనేది నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మళ్ళీ కలుపు తీసి మట్టిని ఎగదోయడం అంతా కూడా చేయాలి. ఇది వెల్లుల్లిలో జనరల్గా చేసేటటువంటిది అనమాట. నత్రజని ఎక్కువైతే పాయలు మెత్తగా స్పాంజిలాగా తయారవుతాయి అనేటువంటిది ఒక ఇదనమాట. స్పాంజిలాగా తయారవుతాయి, ఇక్కడ మనకి క్లారిటీ లేదు కాబట్టి నత్రజని ఎక్కువగా వాడకూడదు. ఓకే, లీటర్ నీటిలో 1 గ్రాము జింక్ సల్ఫేట్, అమ్మోనియం సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్ కలిపి పాయలు నాటినటువంటి 30, 45, 60 రోజుల్లో పిచికారీ అయితే చేయాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అలాగే లేకపోతే 2.5 గ్రామ్స్ మ్యాలిక్ హైడ్రోజైడ్ ప్రతి దాంట్లోనూ కూడా ఉంటుంది. MH అని పిలుస్తాం మనం దీన్ని. ఓకే, మ్యాలిక్ హైడ్రోజైడ్ అనమాట. లీటర్ నీటికి కలిపి
30 రోజు, 60వ రోజు, అలాగే 90 ఈ రోజుల్లో పిచికారీ చేయాలి. దీనికి 1 గ్రామ్ శాండోవిట్ కలపాలన్నమాట. శాండోవిట్ స్టిక్కర్. ఓకే, శాండోవిట్ అనేది ఏంటి, స్టిక్కర్ అనమాట. కలిపి పిచికారీ చేస్తే మందు ఆకులకు బాగా పడుతుంది. దీనివల్ల నిల్వలో మొలకెత్తదు. ఉల్లి కానీ వెల్లుల్లి కానీ నిల్వ చేసినప్పుడు మొలకెత్తకుండా ఉండడానికి మనం ఉపయోగించేటటువంటి రసాయనం ఏమిటి అంటే మ్యాలిక్ హైడ్రోజైడ్. 2.5 గ్రామ్స్ మ్యాలిక్ హైడ్రోజైడ్ పర్ లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవడం ద్వారా నిల్వలో కానీ మొలకెత్తకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నమాట. సో వెల్లుల్లి మొక్కల ఆకుల చివర్లు గోధుమ రంగులో మారినప్పుడు, ఎండినప్పుడు గడ్డలు అయితే తీసేస్తూ ఉండాలి. ఓకే, దిగుబడి ఎంత వస్తుంది, 32 నుంచి 48 క్వింటాల దిగుబడి అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. నిల్వ చేసినప్పుడు ఎలా చేయాలి ఇదంతా ఒకసారి అయితే చూడండి. సో ఫీల్డ్ క్యూరింగ్ చేయడం వల్ల గడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటన్నిటిని కూడా క్యూరింగ్ చెప్పుకున్నాం కదా, ఉల్లిలో ఎలాగైతే క్యూరింగ్ చేస్తామో దీంట్లో కూడా క్యూరింగ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎండగట్టడం అనమాట. సో నీడలో కానీ ఎండలో కానీ ఎండగట్టడాన్ని క్యూరింగ్ అని పిలుస్తుంటాం సాధారణంగా. సో వెల్లుల్లిని ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా పేనుబంక అనమాట. వెల్లుల్లిలో ప్రధానంగా పేనుబంక ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ఎండిపోతాయి. అది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదంటే పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనకు ఆ లిస్ట్ అంతా మనకి ఆల్రెడీ తెలిసి ఉండాలన్నమాట. దీంట్లో ఎక్కువగా కుళ్ళు తెగులు అనేటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది. సో పాయలు విత్తినప్పుడు మొలకలు వచ్చే లోపుగా కుళ్ళు తెగులు అనేది అయితే వస్తుంది. మొక్క పంటకు నష్టం కలుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు తెలుసు కదా, విత్తనాలను అయితే శుద్ధి చేసుకోవాలి. కార్బండిజం 1 గ్రాము 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనాలను అయితే శుద్ధి చేసుకోవడం మంచిది అన్నమాట. రైట్, తర్వాత ఏంటంటే బంగాళాదుంప, ఆలుగడ్డ లేకపోతే బంగాళాదుంప. ఈ బంగాళాదుంపలో మనం చూసినప్పుడు ఏంటంటే బంగాళాదుంప స్వల్పకాలంలో పండించేటటువంటి శీతాకాలపు పంట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పండిస్తూ ఉంటున్నారు. అలాగే వాతావరణం వచ్చేసరికి బంగాళాదుంపకి ఎప్పుడు కూడా చల్లటి వాతావరణం అవసరము. పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఇది ఉండడం చాలా అవసరం అనమాట. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల ఉండదు. బంగాళాదుంప పొటాటో అనమాట. సో వీటి తాలూకు శాస్త్రీయనామాలు మీకు తెలిసే ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో లేవు కాబట్టి ఒకసారి వాటి తాలూకు శాస్త్రీయనామాలు కూడా చదవడం అనేది మంచిదన్నమాట. దీనికి ఎటువంటి నేలలు కావాలి అంటే నీటిపారుదల, మురుగునీటి వసతి కలిగినటువంటి ఎర్ర గరప నేలలు బాగా అవసరం అనమాట. అలాగే pH ఎంత ఉండాలి వీటికి 5.2 నుంచి 5.2 to 7 వరకు ఉండేటువంటి నేలలు బాగా అనుకూలంగా అయితే ఉంటాయి. ఆమ్ల లక్షణాలు కలిగినటువంటి నేలలు, బరువైన నేలలు దుంప పెరుగుదలకు అనుకూలం కాదు. సో బంగాళాదుంప పెరగడానికి ఆమ్ల నేలల్లో బంగాళాదుంపలు అయితే పెరగవు, అవి కాదనమాట. అవి కాకుండా బరువైనటువంటి నేలల్లో కూడా దుంపలు పెరగవు. అవి బాగా ఊరాలి అని అన్నప్పుడు దుంపలు కదా నేల లోపల అవి వాటి తాలూకు సైజ్ అంతా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వాటికి నీటి వసతి కలిగినటువంటి ఇసుక నేలల్లో బాగా వస్తాయి, ఎర్ర గరప నేలల్లో బాగా వస్తాయి. అంతే తప్ప బరువైనటువంటి నేలల్లో రావు. ఇప్పుడు వేరుశనగలు ఇవన్నీ నేలలో అభివృద్ధి చెందేటటువంటివి కదా, కాబట్టి ఆ దుంపలు బాగా ఊరాలి అని అనుకున్నప్పుడు ఈ బంగాళాదుంపలు ఎప్పుడూ కూడా బరువైనటువంటి నేలలు కాకుండా ఇసుక నేలలు, ఎర్రగరప నేలల్లో అయితే బాగా వస్తాయి అన్నమాట. సో పంటకాలం రబీ అని చెప్పుకున్నాం కదా, రబీ పంట ఇది. రబీ పంట అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మొదటి వారం వరకు కూడా దీన్ని అయితే నాటుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నప్పుడు సెప్టెంబర్ ఆఖరి వారంలో కూడా దీన్ని వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినవి రకాలు అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. బంగాళాదుంపలో ఉండేటువంటి రకాలు కుఫ్రీ లాలిమా, మీకు గుర్తుపెట్టుకోవాలి. కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ సింధూర్ ప్రధానంగా ఎక్కువగా మనకి వాడుకలో ఉండేటువంటి రకాలు ఇవన్నమాట. ఇవి కాకుండా ఇంకా మరికొన్ని ఉన్నాయి, ఇవి చూద్దాం ఒకసారి. ఓకే, బంగాళాదుంప యొక్క రకాలు. బంగాళాదుంప యొక్క రకాలు ఒకసారి చూస్తే కుఫ్రీ లాలిమా, ఓకే, కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ చంద్రముఖి అండ్ కుఫ్రీ సింధూర్ అనేటువంటివి దీనికి సంబంధించినటువంటి రకాలు అనమాట. ఏంటి మన వీటికి ఇది బంగాళాదుంపకు సంబంధించినటువంటి రకాలుగా వీటిని మనమైతే చెప్పుకోవచ్చు. ఇవి గుర్తుంటాయి కదండి. సో ఎలా ఉంటాయి, మొక్కలు మధ్యస్థ పొడవుతో ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటాయి, దుంపలు మధ్యస్థంగా గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇది వాటి తాలూకు వర్ణన అయితే ఇచ్చారు. సో మొత్తం మీద 90 నుంచి 140 రోజుల్లో కోతకొస్తాయి. ఎకరానికి 11 నుంచి 12 టన్నుల దిగుబడి అయితే ఇవి ఇస్తాయన్నమాట. కుఫ్రీ లాలిమా. అలాగే కుఫ్రీ బాద్షా రెండవది వచ్చేసరికి మొక్కలు మధ్యస్థ పొడవుగా ఉండి పాకే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మొక్కలు పాకే లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి బంగాళాదుంప రకం ఏది అంటే కుఫ్రీ బాద్షా. ఓకే, పాకే రకము కుఫ్రీ బాద్షా.
ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, దుంపలు మధ్యస్థంగా గుండ్రంగా తెల్లగా ఉంటాయి. 90 నుంచి 145 రోజుల్లో 140 రోజుల్లో కోతకొచ్చి ఎకరానికి 10 నుంచి 11 టన్నుల దిగుబడి అయితే ఇస్తుందన్నమాట. అదొక టైపు. తర్వాత ఏంటంటే కుఫ్రీ చంద్రముఖి. తర్వాత కుఫ్రీ చంద్రముఖి మొక్క కొంతవరకు పాకే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా చంద్రముఖి, కుఫ్రీ బాద్షా ఇవన్నీ కూడా ఏంటంటే పాకే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకులు వెడల్పుగా ఉండి దుంప పెద్దగా గుండ్రంగా అయితే ఉంటుందన్నమాట. దుంప పైపొర గోధుమ రంగులో ఉంటుంది, కళ్ళు పైన ఉంటాయి. ఐస్ అని చెప్పుకుంటాం కదా, బంగాళదుంప పైన కళ్ళు ఉంటాయి. దాన్ని సెపరేట్ చేసి మనం ఒకటి పెడితే ఒక మొక్క దాని నుంచి డెవలప్ అయ్యే కెపాసిటీ దానికి ఉంటుందని మనకు తెలుసు కదా. సో కళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ కళ్ళు ఉంటాయి, గోధుమ రంగులో ఉండి కళ్ళు పైన ఉంటాయి. కండ ఎలా ఉంటుందంటే లేత పసుపు రంగులో ఉంటుంది. కండ లేత పసుపు రంగులో ఉంటుంది అనమాట. 90 నుంచి 100 రోజులు ఎకరానికి 10 టన్నుల దిగుబడి అయితే వస్తూ ఉంటుంది. ఇది కూడా కుఫ్రీ చంద్రముఖి. ఇంకొకటి ఏంటంటే కుఫ్రీ సింధూర్. తర్వాతది కుఫ్రీ సింధూర్. ఇవి నిలువుగా ఉంటాయి, ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఈ వర్ణన అంతా ఒకసారి అయితే చూడండి. 110 రోజుల్లో కోతకైతే ఇది వస్తుందన్నమాట. లేట్ బ్లైట్ తెగుల్ని ఇది బాగా తట్టుకుంటుంది. ఓకే, లేట్ బ్లైట్ని తట్టుకోగలిగినటువంటి బంగాళదుంప రకం ఏది అంటే కుఫ్రీ సింధూర్. ఇవి నేను చెప్పేవన్నీ డైరెక్ట్గా వచ్చేటటువంటి బిట్స్ ఇవి. అంటే నేరుగా మీరు ఇప్పుడే దీన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ చదువుకుందాం ఏదో చేద్దామంటే అంత సమయం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. సో లేట్ బ్లైట్ కుఫ్రీ సింధూర్ అనేటువంటిది లేట్ బ్లైట్ని బాగా తట్టుకోగలిగినటువంటి రకం అయితే ఇక్కడ. ఈ రకాలే కాకుండా ఇంకేమున్నాయంటే కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లవకర్, కుఫ్రీ బహార్, సదాబహార్, చిప్సోనా 1, చిప్సోనా 2, చిప్సోనా 3 రకాలు. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నామో లేదో తెలీదు. అలాగే కుఫ్రీ ఆనంద్ అని కూడా ఉంది. కుఫ్రీ సూర్య 116, కుఫ్రీ సూర్య 117, 166, అలాగే 107 ఈ రకాలు. S1, S2 స్పెషల్స్ ఈ రకాలన్నీ కూడా ఇక్కడ సాగులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ముఖ్యంగా ఈ విధంగా మనమైతే చూసుకోవాలి. రకాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బంగాళాదుంపలు ఎలాగ పండించాలి ఏంటి అన్నది కూడా ఉన్నాయన్నమాట. త్వరగా మొలకెత్తడము, నిద్రావస్థ తొలగించడానికి ఏం చేస్తూ ఉంటారంటే 30 సెంటీమీటర్లు కంటే మించకుండా నీడలో పరిచి కనీసం 7 నుంచి 10 రోజుల పాటు ఆరబెడతాం అనమాట. 7 to 10 డేస్ మనం ఆరబెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉండేటటువంటి ఆ నిద్రావస్థ అనేటువంటిది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. 2-3 సార్లు విత్తన దుంపలను తిప్పుతాము. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న దాని వెయిట్ 30 నుంచి 40 గ్రాములు ఉండేలాగా దుంపల్ని చిన్న ముక్కలకి అయితే కోసుకోవాలి బంగాళాదుంపలు. ఇంకా ఇందులో మనం చూస్తే ఏంటంటే ఇంకేమైతే ఉన్నాయి, థయోయూరియా, జిబ్రెల్లిక్ యాసిడ్ 10 లీటర్ల నీటిలో కలిపినటువంటి ద్రావణంలో వీటిని బాగా ముంచి ఆరబెట్టాలి. తర్వాత కుప్పగా వేయాలి. 24 నుంచి 48 గంటల తర్వాత విత్తుకుంటే మొలక శాతం బాగా ఉంటుంది. 500 కిలోల వరకు విత్తనాన్ని శుద్ధి చేయవచ్చు. సో దీంట్లో బంగాళాదుంపలో విత్తన శుద్ధి దేంతో చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉంటాయి మనకి. సో 100 గ్రాముల థయోయూరియా, ఓకే, 100 గ్రాముల థయోయూరియా, అలాగే 10 మిల్లీగ్రాములు జిబ్రెల్లిక్ యాసిడ్ అనమాట. జిబ్రెల్లిక్ యాసిడ్ ఈ రెండింటిని ఉపయోగించి దాని యొక్క ఏంటి పోగొడుతున్నారు, నిద్రావస్థని తొలగిస్తున్నారు అనమాట. ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా దీంట్లో కనుక మనం గమనించేటట్టయితే ఇంక విత్తుకునే పరిస్థితులు ఇవన్నీ చూడండి. పెద్దగా అవసరమైనంత వరకే మనం అయితే చదువుకోవాలి. ఈ టైంలో ఇంత అనవసరమైనదంతా కూడా అవసరం లేదు. సో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా అయితే చేయాలి. 20 నుంచి 50 గ్రాముల బగలాల్, దీన్నే మిథైల్ ఇథాక్సీ మెర్క్యూరీ క్లోరైడ్ అంటారనమాట. బగలాల్ అనేటువంటి ఒక రసాయనము. బగలాల్ మిథైల్ ఇథాక్సీ మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణంలో ముంచి 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఒకసారి తయారు చేసిన ద్రావణం 3 సార్లు మాత్రమే విత్తన శుద్ధికి అయితే ఉపయోగం చేయాలి. సో విత్తన శుద్ధి కోసం అనమాట. దేంట్లో విత్తన శుద్ధి చేస్తామనంటే ఆ రసాయనం పేరు ఏంటంటే బగలాల్. అంటే ఏంటి, మిథైల్ ఇథాక్సీ మెర్క్యూరీ క్లోరైడ్ అనమాట. దీన్నే బగలాల్ అని పిలుస్తున్నారు. కాబట్టి దాంట్లో మనం దీన్ని విత్తనాలను అయితే శుద్ధి చేసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. ఓకే, విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాలని కంట్రోల్ చేయడం కోసం. సో లీటర్ నీటికి మ్యాంకోజెబ్ ఇవన్నీ కూడా పిచికారీ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. 30 నిమిషాల పాటు విత్తనాలను శుద్ధి చేసుకుని అయితే నాటుకోవాలి. సో అలాగే మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల మధ్య దీని తాలూకు స్పేసింగ్ వచ్చేసరికి 20 x 50. ఈ స్పేసింగ్లో మనం దీన్ని వెతుకుంటాం అనమాట. సో కలుపు యాజమాన్యం ఇవన్నీ కూడా చూడండి. కాలాక్లోర్ ఇవన్నీ పిచికారీ చేస్తాము. ఇంకా పెద్ద ప్రత్యేకత అయితే ఇందులో ఏమీ లేదు. దీంట్లో ఎరువుల యాజమాన్యం ఇవన్నీ కూడా కామన్గా ఉండేటటువంటివే. సస్యరక్షణ విషయానికి వస్తే ఏంటంటే దీంట్లో బంగాళాదుంపలో ట్యూబర్ మాత్ ఉంటుంది. ఓకే, పొటాటో ట్యూబర్ మాత్ అంటాం అనమాట. దుంప తొలిచే పురుగు, పొటాటో ట్యూబర్ మాత్, దుంప తొలిచే పురుగు. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉధృతి చాలా తక్కువగా అయితే ఉంది. దీని ప్రభావం వల్ల పొలంలో పంట పైన మొదట ప్రారంభమైన తర్వాత
అలాగే గోడౌన్లో నిల్వ చేసినప్పుడు దీని ప్రభావం ఎక్కడ పొలంలో నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా గోడౌన్లో నిల్వ చేసినప్పుడు కూడా దాని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. దుంపను తొలిచేస్తూ ఉంటాయి. ట్యూబర్ మాత్, పొటాటో ట్యూబర్ మాత్ అని పిలుస్తూ ఉంటారు. పొటాటో ట్యూబర్ మాత్. సో దీనివల్ల ఏంటి, దాదాపు 30% వరకు మనకి నష్టం అయితే వస్తుందన్నమాట. నివారణ పద్ధతులు, దుంపలను బయటపడకుండా ఎప్పటికప్పుడు బోదెల పైకి ఇప్పుడు మట్టి ఎగదోస్తుండాలి. ఓపెన్గా ఉంచితే ఇవి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో సస్యరక్షణలో పొటాటోలో ఎక్కువగా నష్టాన్ని కలిగించేటటువంటి కీటకం ఏమిటి అంటే ట్యూబర్ మాత్, పొటాటో ట్యూబర్ మాత్ అనమాట. ఓకే, పొటాటో ట్యూబర్ మాత్ ఎక్కువగా నష్టాన్ని కలిగించేటటువంటి ఇది అనమాట, ట్యూబర్ మాత్. రైట్, ఇది చూడండి. ఇంకా దీంట్లో ఉండేటువంటి పేనుబంక, తెల్లనల్లి, దీప పురుగులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి కామన్ దీంట్లో వచ్చేటటువంటివి. మిగతా వాటన్నిటిలో లాగే దీంట్లో కూడా అనేకమైనటువంటి కొన్ని రసం పీల్చే పురుగులు కూడా దీంట్లో ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో తెల్లనల్లి, ఇవి పొగాకు లద్దె పురుగు, ఇవన్నీ కూడా దీనిపైన ఆశించి ఎక్కువగా నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. మరి ప్రత్యేకంగా పొగాకు లద్దె పురుగు గురించి ఎక్కడ పెడితే అక్కడ మనం చెప్పుకోలేము కాబట్టి ఇవన్నీ కూడా పొగాకు లద్దె పురుగుని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తామో అవన్నీ పద్ధతులు దీంట్లో కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఆకు తినే పురుగులు ఆకుల్ని తినేస్తూ ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్ చేయాలి. తెగుళ్ళు వస్తే మొజాయిక్ వైరస్ వస్తుంది. ఎర్లీ బ్లైట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో ఎర్లీ బ్లైట్, ఆకుమాడు తెగులు అంటారు, ఎర్లీ బ్లైట్ అంటారు. కొమ్మల మీద, ఆకుల మీద నల్లని మచ్చలు కనిపించడం, అదే బంగాళాదుంపలో ఆకులు కొమ్మలపైన నల్లని మచ్చలు కనిపించడము, ఇది అనమాట దీంట్లో ఎర్లీ బ్లైట్ అంటాము. ఆకుమాడు తెగులు తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి నేలపైన వాలిపోవడం జరుగుతుంది. డైథేన్ Z78 వాడాలి. ఇక్కడ మనం వాడాల్సింది ఏంటంటే డైథేన్ Z78 అనమాట, లేదంటే క్లోరోథాలోనిల్ కానీ ఏదో ఒకటి మనమైతే ఇక్కడ చూడండి. చాలా తెగుళ్ళు ఉన్నాయి కదా దీంట్లో. బ్యాక్టీరియా కుళ్ళు తెగులు అనేటువంటిది ఒకటి ఉంది. దీని పేరు కూడా ఇచ్చారు, ఎర్వీనియా కెరటోవోరా బ్యాక్టీరియా, దాని తాలూకు వల్ల అంటే బ్యాక్టీరియా కుళ్ళు తెగులు. ఎర్వీనియా కెరటోవోరా అనే శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందేటటువంటి మెత్తని కుళ్ళు, అంటే కుళ్ళు తెగులు అని చెప్పుకున్నాం కదా, మెత్తని కుళ్ళు అనమాట. దీనివల్ల మొక్కలు మొలకెత్తిన తర్వాత 10 నుంచి 15 రోజులకే వాడిపోతాయి అన్నమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశము. దుంపలు తయారైన తర్వాత ఆశిస్తే దుంపలు కుళ్ళిపోవడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి లేట్ బ్లైట్, ఇందులో బాగా పొటాటో లేట్ బ్లైట్ అని పిలుస్తూ ఉంటాం కదా. సో పొటాటో లేట్ బ్లైట్ మనకి చారిత్రకంగా కూడా ఇదొక ముఖ్యమైనటువంటి తెగులు. ఇది లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. అది కరువులు వచ్చాయి కదా మనకి, ముందు చెప్పుకునేటప్పుడు కరువులు వచ్చాయి. ఏం కరువులు వచ్చాయండి, ఏమి కరువులు ఉన్నాయి? ఈ పొటాటో లేట్ బ్లైట్ వల్ల వచ్చినటువంటి కరువు ఏమిటి, చకచకా చెప్పాలి. సో పొటాటో లేట్ బ్లైట్ వల్ల వచ్చినటువంటి కరువు ఏమిటి? మొదట్లో మనకి గుర్తించినప్పుడు చూసాం కదా, ఐరిష్ ఫెమైన్. దీన్ని ఐరిష్ ఫెమైన్ అని పిలుస్తూ ఉంటారా? పొటాటో లేట్ బ్లైట్ అనమాట, ఐరిష్ ఫెమైన్. ఓకే, పొటాటో లేట్ బ్లైట్ వల్ల వచ్చినటువంటిది ఐరిష్ ఫెమైన్. దీన్ని తెగులు ఆశించినప్పుడు దాని మీద ముదురు గోధుమ రంగులు, అంటే మనం అలా గుర్తు చేసుకోవాలన్నమాట. ఐరిష్ ఫెమైన్ వచ్చింది, లేట్ బ్లైట్ వల్ల ఐరిష్ ఫెమైన్ వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత రింగ్ తెగులు అనేది ఒకటి ఉంది. ఆకులు పసుపు బారి వాడిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒకసారి అయితే చూడండి. రింగ్ లాగా ఒక మచ్చ లాంటిది వస్తుంది. ఇది కూడా విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటటువంటి తెగుళ్ళు అనమాట. ఈ బంగాళాదుంపలో సస్యరక్షణ అంతా ఉంది. పంట మార్పిడి పాటించడము, పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ పురుగులు ఏమైనా ఉన్నప్పుడు వాటి తాలూకు ఆ దెబ్బతిన్నటువంటి దుంపలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసి నాశనం చేసుకోవడం అంతా చేయాలి. వేరు పురుగు ఆశించకుండా దుంపలు పెట్టిన తర్వాత 30 రోజులకు మట్టి ఎగదోసేటప్పుడు 4-8 గుళికలు వేసుకోవడం. అంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మిగతా పంటలకు ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో దీంట్లో కూడా అటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రత్యేకంగా అయితే ఇందులో ఏమీ చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఒక్కొక్క తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి దానికోసం నిర్దేశించబడినటువంటి వాటిని అయితే మనం ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, ఇక్కడ ఇది క్లారిటీగా అయితే లేదు, ఇది స్కిప్ చేసేద్దాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ కూడా సరిగ్గా ఇక్కడ కనిపించట్లేదు, కావాలంటే ఆ పేజ్ మళ్ళీ నేను మీకైతే ఇస్తాను. దీంట్లో రకాలైతే మీకు కొంచెం కనబడుతున్నాయి అనుకుంటాను. ఏంటంటే గోల్డెన్ యాకర్, ఈ క్యాబేజ్లో ఉండేటటువంటి రకాలు వచ్చేసరికి గోల్డెన్ యాకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా నాకు కొంచెం కనిపిస్తున్నాయి, అవే నేను చెప్తున్నాను. హరిరాణి గోల్ మరియు గణేష్ గోల్ దీని రకాలు అనమాట. లేట్ డ్రమ్ హెడ్ అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇది పూణే డ్రమ్ హెడ్, పూసా ముక్తా. ఈ పేజ్ ఒకటి మీకు కావాలంటే నేను మళ్ళీ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఈ క్యాబేజ్లో ఉండేటటువంటి రకాలు. సో క్యాబేజ్లో ఉండేటటువంటి రకాలు అనమాట. దీన్ని కూరగా వాడగలుగుతాం మరియు సలాడ్గా కూడా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, క్యాబేజ్ని దీనికి సంబంధించినంత వరకు ఇవి రకాలు: గోల్డెన్ యాకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఓకే, హరిరాణి గోల్డ్, ఆ తర్వాత గణేష్ గోల్డ్,
లేట్ డ్రమ్ హెడ్, పూసా డ్రమ్ హెడ్, పూసా ముక్తా సెలెక్షన్ రకం, అది సెలెక్షన్ 8 అనుకుంటున్నాను. ఇవి కొంచెం ముఖ్యంగా అయితే చూడండి, రకాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి క్లారిటీ అయితే లేదు. ఇవి కాకుండా కొన్ని హైబ్రిడ్ రకాలు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. కొన్ని హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. ఆ హైబ్రిడ్ రకాలను కూడా మనమైతే చూడ పేజ్ నేను మీకు మళ్ళీ అయితే ఇస్తాను. ఇక్కడ ఉన్నాయి గ్రీన్ ఛాలెంజర్, గ్రీన్ బాయ్, మీనాక్షి, ఓకే, శ్వేత అవంతి, ఓకే, శ్వేత అవంతి, గ్రీన్ ఎక్స్ప్రెస్. చూడండి పేర్లన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. లక్ష్మి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి రకాలే. ఓకే, గుర్తుంటాయి కదా ఈ పేర్లన్నీ కూడా. గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్ మరియు గణేష్ గోల్. తర్వాత లేట్ డ్రమ్ హెడ్, పూసా డ్రమ్ హెడ్, పూసా ముక్త. బాగా గుర్తుపెట్టుకోండి, అడుగుతారనమాట పూసా ముక్త అనేది ఏ పంట యొక్క రకము అని చెప్పేసి. ఇందాక బంగాళాదుంప వచ్చినప్పుడు మనకు అన్నీ ఏమేమి వచ్చింది, కుఫ్రీ అనే పేరుతో వచ్చాయి. ఓకే, కుఫ్రీ అనే పేరుతో ఏ విధంగా అయితే వచ్చాయో మ్యాక్సిమం దీంట్లో కూడా చాలా వరకు పూసా రకాలు దీంట్లో అయితే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్, అది క్యాబేజీ గురించిన సంబంధించినటువంటి సమాచారము. దాంట్లో క్యాబేజీలో ఏమేమి వస్తూ ఉంటాయి ఏంటనేది అంతా కూడా మనకి కొంతవరకు అయితే ఐడియా అయితే మనకుంది. క్యాబేజ్లో వచ్చేటటువంటి కీటకాల గురించి అయితే మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా వాటిని తొలిచేటువంటి పురుగులు ఎక్కువగా వస్తుంటాయి, ఆకు తొలిచేటువంటి పురుగులు ఎక్కువగా క్యాబేజ్లో మనకైతే వస్తూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, తర్వాత ఏంటంటే ఈ సస్యరక్షణలో ఎక్కువగా క్యాబేజీ రెక్కల పురుగు అనేది ఒకటి. క్యాబేజీ రెక్కల పురుగు, పేను బంక, నారుకుళ్ళు తెగులు, నల్లకుళ్ళు తెగులు, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. కొన్ని లోపాలు కూడా ఉంటాయి కదా ఈ క్యాబేజీలో చూసినప్పుడు. ఏంటంటే కొన్ని ఆ లోపాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అవి కూడా మనమైతే ఆల్రెడీ చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇది ఎందుకంటే క్యాబేజీకి సంబంధించి బేసిక్ సమాచారము మ్యాక్సిమం మేబీ మీ అందరి దగ్గర ఈ సమాచారం అయితే ఉందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో 2 గ్రాముల బవేరియా బ్యాసియానా లీటర్ నీటికి చొప్పున కలిపి 20 రోజుల వ్యవధిలో దీన్ని అయితే పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి క్యాలీఫ్లవర్ అనమాట. దీన్నే పువ్వు గోబీ అని పిలుస్తూ ఉంటారు. క్యాలీఫ్లవర్ శీతాకాలపు కూరగాయల్లో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఓకే, శీతాకాలపు విటమిన్ సి ఎక్కువగా కలిగినటువంటి శీతాకాలపు కాయగూర ఏమిటి? క్యాలీఫ్లవర్ అనమాట. మనకి జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి విటమిన్ సి అనగానే ఎప్పుడు నిమ్మకాయలు, నారింజకాయలు లేకపోతే ఇటువంటివే గుర్తొస్తుంటాయి తప్ప విటమిన్ సి ఎక్కువగా కలిగినటువంటి ఒక శీతాకాలపు కూరగాయల్లో ఒకటి క్యాలీఫ్లవర్ అనమాట. ఇది చాలా ముఖ్యంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమి ఎక్కువగా ఉంటుంది? విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి కూరగాయ. ఇంపార్టెంట్ బిట్ అది, విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి కూరగాయ. సో చల్లని పర్వత ప్రాంతాల్లో అయితే సాగు చేస్తూ ఉంటారు. అలాగే నాటే కాలము వర్షాకాలంలో, శీతాకాలం అయితే సెప్టెంబర్ నవంబర్లో చేస్తారు. వర్షాకాలంలో అయితే జూలై మరియు ఆగస్టులో దీన్ని అయితే నాటుకుంటారనమాట. దీంట్లో కూడా రకాలు చాలా ముఖ్యం మనకి. దీంట్లో ఉండేటువంటి రకాల విషయానికి వస్తే పూసా దీపాలి మరియు పూసా కట్కి, పూసా దీపాలి మరియు పూసా కట్కి ఈ రకాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎర్లీ కున్వారి అనే ఒక రకం ఉంది. అలాగే పూసా ఎర్లీ సింథటిక్ ఇంకొక రకం అనమాట. పూసా ఎర్లీ సింథటిక్ ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. మనం క్యాలీఫ్లవర్లో చూసినప్పుడు ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు అనమాట. అలాగే మధ్యకాలిక రకాలు వచ్చేసరికి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పంత్ శుభ్ర మరియు హిమాని, అలాగే స్నోబాల్ 16 ఇదొక రకము. అలాగే ఇంప్రూవ్డ్ జపనీస్ రకం ఒకటి. తర్వాత పూసా హిమజ్యోతి, ఎక్కువగా పూసా రకాలన్నీ దీంట్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలాగే పూసా హైబ్రిడ్, ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్లో ఉండేటువంటి రకాలు. దీంట్లో కూడా ఊటీ నెంబర్ 1 అని కూడా ఉంది. ఇందాక మనకు వచ్చింది ఊటీ గురించి చెప్పుకున్నప్పుడు ఊటీ నెంబర్ 1 అనేది దీంట్లో కూడా ఒక రకం అయితే ఉంది. ఇది పర్వత ప్రాంతాలకు అనువైనటువంటి రకం అన్నమాట. ఈ కాలీఫ్లవర్లో ఉండేటువంటి దీర్ఘకాలిక రకాలు కూడా ఉన్నాయి. అంటే స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అలాగే దీర్ఘకాలిక రకాలని మనం 3 రకాలుగా దీని అయితే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈ దీర్ఘకాలిక రకాలు ఏంటంటే పూసా సింథటిక్, పూసా స్నోబాల్ 1 మరియు పూసా స్నోబాల్ 2 ఈ రకాలు. అలాగే పూసా స్నోబాల్ K1, ఓకే K1, అలాగే పూసా శుభ్ర, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రకాలు అనమాట. అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 110 నుంచి 120 రోజుల వరకు ఉంటాయి. దాదాపు 4 నెలల పాటు ఈ పంట అయితే ఉంటుంది. కాబట్టి వీటిని ఏమన్నారంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రకాలు అని చెప్పి పిలిచారనమాట. అయితే హైబ్రిడ్స్ కూడా కొన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హిమతల, ఓకే హిమతల, పూసా హైబ్రిడ్, పూసా శుభ్ర ఇవన్నీ ఉన్నాయి. మాధురి, అలాగే చూడండి స్నో క్రౌన్, త్రిష,
ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఎర్లీ, అరవింద్ రకాలు ఇంకా వేరే పంటల్లో కూడా ఉన్నాయి మనకి. ఓకే, అలాగే త్రిష, అరవింద్, స్నో క్రౌన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రకాలు అనమాట. సో నాటడము ఎంత కావాలి, స్పేసింగ్ ఎంత ఉండాలి, 45x45 ఉండాలి. అదే దీర్ఘకాలిక రకాలైతే 60x45 అయితే ఉండాలన్నమాట. అది ఉండాలి. తక్కువ కాలపు రకాలన్నిటికీ కూడా 45x45 అయితే దీంట్లో ఉండాలి. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. తర్వాత మనం చూస్తే ఏంటంటే ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి తెలిసిందే కదా, నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి దపదపాలుగా అయితే దీంట్లో వేసుకోవాలి. దీంట్లో బోరాన్ ఒక లోపం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 3 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. మొక్క నాటినటువంటి 2 వారాల తర్వాత పువ్వు ఏర్పడడానికి 2 వారాల ముందు దీన్ని మనం పిచికారీ చేయాలి. తర్వాత ఏంటంటే కలుపు నివారణ మరియు అంతర కృషి తెలిసిందే కదా, మనకి జనరల్గా తెలిసింది పెండిమిథాలిన్ ముందుగానే పిచికారీ చేసుకోవాలి. 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ అయితే కనుక 1 లీటరు తేలిక నేలల్లో అలాగే పెట్టుకుని 200 లీటర్ల నీటిలో కలిపి 24 గంటల తర్వాత, ఓకే, 24 గంటల తర్వాత 48 గంటల లోపు అనమాట అప్పుడు పిచికారీ చేయాలి. ఇవి అలాక్లోర్ కానీ పెండిమిథాలిన్ కానీ ఇదనమాట. పెండిమిథాలిన్ ఇందాక మనం పంట వేయడానికంటే ముందే పిచికారీ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పంట వేసిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు దీని అయితే పిచికారీ చేసుకుంటే కలుపుని మనం నివారణ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీంట్లో కూడా తెగుళ్ళు ఉన్నాయి. ఇవి కూడా చూడండి, కొన్ని సమస్యలు ఉన్నాయి. కాలీఫ్లవర్ సాగులో ఇతర సమస్యలు అయితే ఉన్నాయి. అసలు ఇంపార్టెంట్ పేజెస్ ఇందులో కరెక్ట్గా రాలేదు. ఒకవేళ వీలైతే ఆ పేజెస్ అక్కడ కట్ చేసి యాడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో బటనింగ్ అనేది అనమాట, చిన్న చిన్న పూలు ఏర్పడడాన్ని ఏమంటామంటే బటనింగ్ అని పిలుస్తాం. కాలీఫ్లవర్లో బటనింగ్ అనేటువంటిది చిన్న చిన్న పువ్వులు ఏర్పడడాన్ని బటనింగ్ అంటాం అనమాట. దేనివల్ల వస్తుంది? ముదురు నారు నాటుకోవడం వల్ల, నత్రజని తక్కువ కావడం వల్ల. అంటే ఏంటి? నత్రజని లోపం వల్ల వచ్చేటటువంటి సమస్య బటనింగ్ అనమాట. చిన్న చిన్న ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, అదొక ముఖ్యమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే రైజీనెస్ అనేటువంటిది. ఇంకొక సమస్య అనమాట. రైజీనెస్ అనే సమస్య ఏ పంటలో మనం చూస్తాము? రైజీనెస్ దేంట్లో చూస్తామంటే ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గడ్డపైన నూగు వస్తుంది. ఓకే, రైజీనెస్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటామంటే రైజీనెస్. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వు బాగా వదులుగా అయిపోతుంది అనమాట. ఆ పువ్వు గడ్డపైన నూగు వస్తుంది, మార్కెట్ విలువ బాగా తగ్గిపోతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండేటప్పుడు వచ్చే సమస్య రైజీనెస్. నత్రజని తక్కువగా ఉండేటప్పుడు వచ్చే సమస్య బటనింగ్. అలాగే ముదురునారు నాటేటప్పుడు వచ్చే సమస్య బటనింగ్, ఇలా అనమాట. ఇంకొకటి కూడా ఉంది, బ్రౌనింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఓకే, క్షార నేలల్లో పెంచేటటువంటి పంటల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల వచ్చే దాన్ని ఏమంటామంటే బ్రౌనింగ్ అని పిలుస్తాం అన్నమాట. ఇవి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి, బ్రౌనింగ్ అంటాము. బోరాన్ ధాతు లోపం వల్ల పువ్వు పైన గోధుమ రంగు మచ్చలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇదంతా కూడా అనమాట. ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. కాలీఫ్లవర్లో వచ్చే ఇతర సమస్యల గురించి మనం చూసేటప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి బటనింగ్ అనమాట. బటనింగ్ రైట్. రెండవది రైజీనెస్, హై టెంపరేచర్స్ వల్ల వచ్చేటువంటి దాన్ని రైజీనెస్ అంటారనమాట. బ్రౌనింగ్ అంటే బోరాన్ లోపము. ఓకే, బ్రౌనింగ్ అంటే బోరాన్ లోపం అనమాట. ఇంపార్టెంట్ పేజ్ మనకి ఇక్కడ సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి బోరాన్ లోపం, బోరాన్ని మనం దానిపైన పిచికారీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, బోరాక్స్ మనం వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా కొరడా తెగులు అనమాట. దీన్ని ఇంకేమంటాము? దీన్నేమో విప్టైల్ అని పిలుస్తాం అనమాట. విప్టైల్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. విప్టైల్ అంటాం కదా, కొరడా తెగులు అంటారు దీన్ని. ఇది ఏ లోపం వల్ల వస్తుంది అని అంటే మాలిబ్డినం లోపం వల్ల వస్తుంది. మాలిబ్డినం లోపం వల్ల వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే కొరడా తెగులు అని పిలుస్తాము. లోపం తీవ్రతగా ఉంటే మధ్యఈని మాత్రమే పొడవుగా పెరుగుతుంది. కాలీఫ్లవర్లో మధ్యఈని మాత్రమే పొడవుగా పెరిగి కొరడా వలె మారడము దేని తాలూకు లక్షణము అంటే మాలిబ్డినం లోపం అనమాట. దీన్ని ఏమంటారంటే విప్టైల్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, విప్టైల్ అనమాట. నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్డినం మొక్కలకు అందుబాటులో ఉండదు. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి బిట్. అది నత్రజని మనం ఎక్కువగా వేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మాలిబ్డినం అందుబాటులో ఉండదు. మాలిబ్డినం అందుబాటులో లేకపోతే వచ్చే తెగులు అంటే వచ్చే సమస్య విప్టైల్. అర్థమైంది? అదే నత్రజని సరైన పాళ్లలో అందించలేదనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని ఏమో బటనింగ్ అంటాం. అలాగే ఇలాగనమాట. మొత్తం 4 ఇంపార్టెంట్ సమస్యలు అయితే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. అంటే నత్రజని ఎక్కువగా వాడకూడదు, నత్రజని ఎక్కువ వాడితే వచ్చే సమస్య మాలిబ్డినం సమస్య. ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ చూడాలి. అందువల్ల దీని నివారణకు సరైన మోతాదులో మాత్రమే నత్రజని అయితే మనం వేసుకోవాలి. ఒకవేళ దీన్ని మాలిబ్డినం లోపం వచ్చింది అనుకోండి, మాలిబ్డినం లోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం వాడచ్చు మనము?
అమ్మోనియం మాలిబ్డేట్ అనే దాన్ని ఉపయోగించడం ద్వారా ఈ మాలిబ్డినం లోపాన్ని అయితే చాలా వరకు మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా దీని మొత్తం మీద ఇలా 4 రకాలైనటువంటి సమస్యలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్ బటనింగ్, నత్రజని లోపము, ముదురునారులో నాటడం వల్ల వచ్చేటటువంటి సమస్యనే మనం బటనింగ్ అంటాము. రైజీనెస్, హై టెంపరేచర్స్, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవన్నీ కూడా వదులుగా తయారవుతాయి అన్నమాట, దాన్నే రైజీనెస్ అంటాము. మూడవది బ్రౌనింగ్ అనేది బోరాన్ లోపం వల్ల ఎక్కువగా కనబడుతుంది. దీన్ని నివారించుకోవడానికి బోరాక్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే నాలుగవది ఏంటంటే విప్టైల్, దీన్నే కొరడా తెగులు అని పిలుస్తూ ఉంటారు. మధ్య ఈన మాత్రమే పొడవుగా సాగిపోయి ఉంటుంది, అందువల్ల కొరడాలాగా మారుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే కొరడా తెగులు అని పిలుస్తారు. ఇది కూడా ఒక సమస్య. ఇది దేనివల్ల వస్తుంది అని అంటే మాలిబ్డినం లోపం వల్ల వస్తుంది. ఓకే, మాలిబ్డినం లోపం వల్ల వచ్చేటటువంటి దాన్ని కొరడా తెగులు అని అంటారు. మాలిబ్డినం లోపం ఎప్పుడు వస్తుంది అని అంటే ఎన్ ఎక్కువ వేసినప్పుడు, ఓకే, నత్రజని ఎక్కువ వేసేటప్పుడు వచ్చేటువంటి సమస్య మాలిబ్డినం లోపము అదనమాట. అందువల్ల నత్రజని ఎంత వేయాలో అంతే మనం వేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలో చుట్టూ ఆకులన్నీ కూడా తీసి కప్పుతూ సూర్యరశ్మి దానిపైన పడకుండా చేస్తాం. ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెడుతుంటాం అనమాట. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తూ ఉంటారు, ఇది ఏమని పిలుస్తారండి? జనరల్గా మీకు ఏమైనా ఐడియా ఉందా? దాని మీద డైరెక్ట్గా నేరుగా అదంతా దాని మీద పడిపోకుండా, సూర్యరశ్మి నేరుగా దాని హెడ్ పైన పడిపోకుండా దాని చుట్టూ ఉండే ఆకులన్నింటినీ కూడా తీసుకొచ్చి దాని చుట్టూ కూడా కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెడతామన్నమాట. ఈ ప్రాసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బ్లాంచింగ్ చూడండి, ఈ పేజ్లో ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయో మీకు నేను ఈ పేజ్ మళ్ళీ సెపరేట్గా నేను ఒకటి చేస్తాను అనమాట. ఓకే, క్యాబేజ్ కాలీఫ్లవర్లో ఈ ప్రాబ్లమ్ని అయితే మనం తప్పకుండా అయితే చూస్తూ ఉంటాం. సో బ్లాంచింగ్ అనమాట. బ్లాంచింగ్ అనేటువంటిది ఏమిటి అంటే దానిపైన సూర్యరశ్మి పడడం వల్ల అదంతా కూడా తెలుపుగా ఉండాల్సినటువంటి కాలీఫ్లవర్ ఉండే అంతా కూడా పసుపు రంగులోకి మారిపోతుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు పసుపు రంగులో ఉండే కాలీఫ్లవర్కి ఎక్కువగా మార్కెట్ ఉండదు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే దాని చుట్టూ ఉండేటువంటి ఆకులన్నీ కూడా దానిపైన ముడిచి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా సూర్యరశ్మి దానిపైన పడకుండా ఉంటుంది. ఈ ప్రక్రియను మనకి ఏమంటారంటే బ్లాంచింగ్ అని పిలుస్తారు అనమాట. చూడండి ఎన్ని బిట్స్ వచ్చాయో. బ్లాంచింగ్ వచ్చింది. విప్టైల్, దీన్ని మాలిబ్డినం లోపాన్ని విప్టైల్ అని పిలుస్తాము. అలాగే బ్రౌనింగ్, బోరాన్ లోపాన్ని ఏమో బ్రౌనింగ్ అని పిలుస్తాము. అలాగే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ దీంట్లో వచ్చేటువంటి సమస్యనేమో రైజీనెస్ అంటారు, రైజీనెస్. అలాగే కాలీఫ్లవర్లో నత్రజని లోపము, ముదురునారు నాటడం వల్ల వచ్చేటటువంటి సమస్యనేమో బటనింగ్ అని పిలుస్తాం అనమాట. ఇన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఈ పేజ్ మీకు సరిగా కనిపించకపోతే నేనైతే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. పుచ్చ మరియు దోసలో ఉండేటువంటి రకాలు మాత్రమే చెప్తాను, ఒకసారి చూడండి. మిగిలినటువంటి మీకు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేదంటే ఒకసారి రకాలు అయితే చెప్తాను. పుచ్చ మరియు దోసలో ఉండేటువంటి రకాలు ఏంటంటే యషాహి అమట, షుగర్ బేబీ, అర్కా జ్యోతి, అర్కా మానిక్, ఇవి రకాలు. అలాగే దుర్గాపూర్ కేసర్, దుర్గాపూర్ మీరా, ఈ రకాలు ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని ఇతర రకాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే S295 అపూర్వ, అలాగే స్వీట్ డ్రాగన్, మాధురి, మధుబిందు, ఇలాంటి హైబ్రిడ్ రకాలు అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇవి ఒకసారి అయితే చూడండి. అసాహి అమట, ఓకే, అసాహి అమట. తర్వాత షుగర్ బేబీ అడుగుతారనమాట. షుగర్ బేబీ అనేది ఏ పంటకు సంబంధించినటువంటి రకము అని అడగొచ్చు అనమాట. సో షుగర్ బేబీ అనేది ఏ పంట రకము? పుచ్చ. ఇలాగా. తర్వాత అర్కా జ్యోతి, అర్కా మానిక్, ఇవే పంట రకాలు అడుగుతూ ఉంటారు. అలాగే దుర్గాపూర్ కేసర్, దుర్గాపూర్ మీరా అనేటువంటివి ఏ పంట రకాలు అని చెప్పి మనకు అడిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. యషాహి అమట చాలా ముఖ్యమైనటువంటి రకాలు ఇవి. యషాహి అమట, షుగర్ బేబీ, అర్కా జ్యోతి, అర్కా మానిక్, ఇవి ప్రధానంగా ఈ పుచ్చలో ఉండేటటువంటి రకాలుగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గులాబీ రంగును కలిగి ఉంటాయి. షుగర్ బేబీ అనేది ఏంటంటే దీంట్లో 11 నుంచి 13% చక్కెర ఉంటుంది. దీంట్లో 11 నుంచి 13% చక్కెర ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే షుగర్ బేబీ అని అంటారు అనమాట. సో ఇది చిన్నగా ఉంటాయి, 2-3 కిలోల బరువుతో ఉంటాయి. అంటే మనకి తెలుస్తూ ఉంటాయి. పైన నీలం రంగు, నలుపు కలిపినటువంటి గులాబీ రంగు అంటే కనిపిస్తూ ఉంటాయి. లోపల ఉండేటువంటి కండ అయితే కనుక గులాబీ రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. షుగర్ బేబీ అంటారు దీన్ని. సో అర్కా జ్యోతి అండ్ అర్కా మానిక్ అనేది రెండవ ఇదొకటి. ఇది కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అరౌండ్ మనకి 80 క్వింటాల వరకు దిగుబడిని అయితే ఇది ఇస్తూ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. దీంట్లో పుచ్చలో. దోసలో చూసినప్పుడు ఏంటంటే దోస, కర్బూజా, దీంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అర్కా రాజహన్స్, ఇవన్నీ కూడా తెల్లటి కండ కలిగినటువంటి రకాలు. అర్కా రాజహన్స్, అలాగే అర్కా జీత్,
అర్కాజీత్ మరియు అర్కా రాజహంస్ అనేది, ఇందులో కూడా టీఎస్ఎస్ పర్సంటేజ్ అయితే ఉంది 12-14%. టీఎస్ఎస్ పర్సంటేజ్ అయితే ఉందన్నమాట, 12-14% అయితే ఉంది అర్కాజీత్. తర్వాత నారింజ రంగు కండ కలిగినటువంటి రకాలు మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నాయి కర్బూజాలో. ఈ రకాలు ఏంటి అని అంటే పూసా షర్బతి, పూసా మధురస్, పంజాబ్ సున్నహేరి అనేవి దీంట్లో ఉండేటువంటి రకాలు. అన్నిట్లోనూ కూడా మీకు టీఎస్ఎస్ పర్సంటేజ్లు అయితే ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. టోటల్ సాల్యుబుల్ సాల్ట్స్ మేబీ అంతేనా, పంజాబ్ సన్హేరి లేకపోతే పూసా మధురస్, పూసా షర్బతి ఇవి ఉన్నాయన్నమాట. ఈ పర్సంటేజ్ చూడండి ఒకసారి జాగ్రత్తగా, ప్రతిదానికి ఉండేటటువంటి పర్సంటేజెస్ అన్నీ కూడా ఒకసారు జాగ్రత్తగా చూసుకోండి. ఆకుపచ్చ కండ కలిగినటువంటి రకాలు కొన్ని ఉన్నాయి. అలాగే హర మధు, దుర్గాపుర మధు, ఇవి అన్నీ కూడా ఆకుపచ్చ కండ కలిగినటువంటి రకాలు అనమాట. ఇవి ఒకసారి జాగ్రత్తగా అయితే చూడండి. ఓకే, ఇవి పుచ్చా దోసకు సంబంధించినవి అనమాట. బఠానీ కూడా మనకి దాంట్లో ఉంది. బఠానీ కూడా శీతాకాలంలో పండించేటటువంటి ఒక రబీ పంట అనమాట బఠానీ అనేటువంటిది. దీంట్లో కూడా కొన్ని రకాలైతే దీంట్లో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని చెప్పేసి దీంట్లో కూడా చాలా రకాలైతే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. దీంట్లో చూసినప్పుడు ఏంటంటే బఠానీలో ఎర్లీ బైడ్జర్, ఆర్కైల్, మిటిఆర్, జవహర్ మటర్ 4 అంటే JM4 అని దీన్ని పిలుస్తూ ఉంటారు. హిస్సార్ హరిత్, ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు అనమాట. అలాగే మధ్యకాలిక రకాలు వచ్చేసరికి బాన్విల్లి. ఓకే, బాన్విల్లి అడుగుతూ ఉంటారు ప్రశ్న, చాలాసార్లు అడిగినట్టు ఉంది. ఇది బాన్విల్లి అనమాట, మధ్యకాలిక రకము, బఠానీలో ఉండేటువంటి మధ్యకాలిక రకము. జవహర్ మటర్ 1, జవహర్ మటర్ 2, JM1, JM2, అలాగే IP3 పంత్ ఉపహార్ అని చెప్పి ఒక రకం అన్నమాట. ఇవి ఒక రకాలు. ఇవన్నీ కూడా మధ్యస్థ రకాలు. అలాగే దీర్ఘకాలిక రకాలు వచ్చేసరికి NP29 అనేది దీర్ఘకాలిక రకం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మనకి కొన్ని రకాల పేర్లు అయితే ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా ఉన్నాయి. ఆజాద్ P1, ఆజాద్ P3, ఆజాద్ P2, ఆజాద్ రకాలన్నీ కూడా దీంట్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి దయచేసి. బఠానీ రకాలు అనమాట. ఆజాద్ రకాలన్నీ ఏంటనమాట బఠానీ రకాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బఠానీకి సంబంధించినటువంటి రకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి ఒకసారి మీరు PDF ఇస్తున్న ఒకసారి అయితే జాగ్రత్తగా మీరు చూడండి. దీంట్లో వచ్చేటటువంటివి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం అయితే చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉండే విషయాల గురించి అయితే బాగా చదువుకోండి. వెర్రి తెగులు, ఎండు తెగులు అనేది దీంట్లో చూస్తూ ఉంటాము. వైరస్ వల్ల ఆశిస్తూ ఉంది, మొక్క పెరుగుదల తగ్గిపోయి పూత కాయ ఏర్పడదు. ఓకే, రోగాన్ని తట్టుకునే రకాలు ఎర్లీ బడ్జర్, పూసా విపాష, JM1, JM2 ఇవన్నీ కూడా వెర్రి తెగులను తట్టుకునేటటువంటి రకాలు. దీంట్లో ప్రధానంగా ఎక్కువగా కనిపించేటటువంటిది ఆ తెగులుగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. పురుగులు కామన్, ఈ కాయలు ఉంటాయి కాబట్టి చిన్న కాయ తొలిచే పురుగులు పూత దశలో నాశించి కాయ లోపల ఉండేటువంటి పదార్థాన్ని అంతటిని కూడా తినేస్తాయి అనమాట. సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెనోఫాస్ కానీ, లేకపోతే కార్బరిల్ కానీ, లేకపోతే క్లోరిపైరిపాస్ కానీ, ఇండాక్సికార్బ్ కానీ ఏదో ఒక దాన్ని మనమైతే పిచికారీ చేసి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా ఆకుల అడుగు భాగంలో చేరి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మనం పాస్పమిడాన్ 0.5 ml కానీ, అలాగే డైమిథోయేట్ కానీ, ఎసిఫేట్ కానీ, ఎప్పుడైనా రసం పీల్చే పురుగులకి ఇవే మందులైతే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇక్కడైతే దిగుబడులు ఇచ్చారు. స్వల్పకాలిక రకాలు 10-16 క్వింటాళ్ళు పెర్ కాయలు వస్తాయి ఎకరానికి. మధ్యకాలిక రకాలు 24-30 క్వింటాల్ కాయలు వస్తాయి. దీర్ఘకాలిక రకాలు అయితే ఎక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది. బఠానీలు ఎక్కువ దిగుబడి మనకి దీర్ఘకాలిక రకాల నుంచి అయితే మనకి వస్తూ ఉంటుంది అనమాట. రైట్, తర్వాత చెప్పుకునేటువంటిది ఏంటంటే క్యారెట్ అనమాట. క్యారెట్ కూడా ఉంది మనకు ఉండేటువంటి దాంట్లో. క్యారెట్ ముఖ్యమైనటువంటి వేరు కూరగాయల్లో ఒకటి క్యారెట్. దీంట్లో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కాలీఫ్లవర్లో విటమిన్ C ఎలాగైతే ఎక్కువగా ఉంటుందో క్యారెట్లో మనకి విటమిన్ A అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగాను, మరియు ఇతర ప్రధాన ఖనిజాలు దీంట్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో క్యారెట్ చల్లని వాతావరణంలో పండించేటటువంటి దుంప పంట. ఓకే, క్యారెట్ అనేటువంటిది చల్లని వాతావరణంలో పండించేటటువంటి దుంప పంట. అధిక ఉష్ణోగ్రతలో దుంప పెరుగుదల, రంగు సరిగా అయితే ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపలు. క్యారెట్ గురించి తెలిసినటువంటిదే కదా, చల్లని వాతావరణంలో పెరిగేటటువంటి పంట. ఈ క్యారెట్లో ఉండేటువంటి దాంట్లో చూస్తే ఏంటంటే ఈ pH 6.5 ఉంటే బాగా పెరుగుతాయి దీంట్లో. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ అంశము. సారవంతమైనటువంటి గరప నేలలు ఉంటాయి. బరువైన బంక నేలలు పనికిరావండి. ఎప్పుడైనా నేలలో పెరిగేటువంటి దుంపలు కానీ ఇటువంటివి కానీ ఏవైతే ఉంటాయో అటువంటి పంటలన్నిటికీ కూడా బరువైన నేలలు పనికిరావు. కేవలం ఇసుక నేలలు కానీ గరప నేలలు కానీ బాగా పనికొస్తాయి. ఎందుకంటే నేల లోపల ఊరేటువంటివి కాబట్టి బరువైన నేలల్లో ఇవి బాగా పెరగవు అనమాట. రకాలు చూడండి ఒకసారి. పూసా క్యాసర్, క్యారెట్కి సంబంధించి పూసా క్యాసర్ అనమాట. పూసా క్యాసర్ లోకల్ రెడ్ ఇంటూ non-10 అని చెప్పేసి ఇది రకం ఉంది. అలాగే ఎర్లీ నాన్టెస్ అనుకుంటున్నాను. అలాగే చాంటెనీ
ఈ రకాలు మరి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు తెలిసే లేదు, నాకైతే తెలీదు. ఇక్కడైతే ఉన్నాయి చూడండి. అలాగే పూసా యమదగ్ని అనే రకము ఏ పంట రకము అని అంటే క్యారెట్ అని చెప్పుకోవాలన్నమాట. క్యారెట్ అని మనం అయితే చెప్పుకోవాలి. వీటన్నిటిలోనూ కూడా కెరోటిన్ ఉంటుంది ఎక్కువగా. ఈ క్యారెట్లో ఉండేటువంటిది ఏంటంటే కెరోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో వేరు దుంపలను పొలంలో తయారైన 4 రోజుల వరకు పుష్పించకుండా ఉంచవచ్చు. ఇది ఒక పూసా క్యాసర్లో ఎర్లీ నాంటేస్లో. దీంట్లో కూడా ఏంటంటే దీంట్లో కూడా 12 నుంచి 15 సెంటీమీటర్లు పొడవు కలిగినటువంటివి అయితే దీంట్లో కనిపిస్తుంటే చాంటినీలో చూసినప్పుడు కూడా అలాగే అనమాట. వేరుదుంప నారింజ రంగులో నిగనిగలాడుతూ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. పూసా యమదగ్ని అనేది ఒక ప్రధానమైనటువంటి రకము. ఇవి దాదాపుగా 15 నుంచి 16 సెంటీమీటర్ల పొడవు అయితే పెరుగుతూ ఉంటాయి. కెరోటిన్ కూడా వీటన్నిటిలోనూ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కెరోటిన్ అనమాట. నాంటెస్ కన్నా 100 రోజుల ముందుగా ఇదైతే కాపులోకి వస్తూ ఉంటుంది. న్యూ ఖరుడా అనే హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. ఓకే, ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. ఖరుడా అలాగే న్యూ ఖరుడా ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయండి. అంటే క్యారెట్ ఇప్పుడు చెప్తున్నటువంటి పంటలన్నీ కూడా మన సిలబస్లో అయితే మనకి ఉన్నాయన్నమాట తప్పకుండా. ఓకే, ఇది ఎప్పుడు నాటాలి ఏంటనేది అంతా కూడా ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. దీంట్లో కూడా క్యారెట్లో కూడా క్యారెట్ రస్ట్ ఫ్లై అనేది ఒకటి వస్తుంది. క్యారెట్ రస్ట్ ఫ్లై అనేది ఉంటుంది. పిల్లదశ పురుగులు వేర్లలోనికి చొచ్చుకుని పోయి వేర్లను తినేస్తూ ఉంటాయన్నమాట. క్యారెట్ రస్ట్ ఫ్లై. ఓకే, క్యారెట్ రస్ట్ ఫ్లై అనేటువంటిది ఉంటుంది. అది ఎక్కువగా నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. ఓకే, ఆకుమచ్చ, మాడు తెగులు, బూడిద తెగులు ఇలాంటివన్నీ కూడా దీంట్లో వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఇతర తెగుళ్ళు అన్నమాట. దీంట్లో చూసినప్పుడు పెరిగిన క్యారెట్ దుంపలు సాధారణ పరిస్థితుల వద్ద 3-4 రోజులు మాత్రం తాజాగా ఉంటాయి. కానీ దాదాపు ఈ ఉష్ణోగ్రతల వద్ద చూసినప్పుడు 90%, 95% గాలిలో తేమ ఉన్నప్పుడు కూడా గిడ్డంగుల్లో నిల్వ చేస్తే 3 నుంచి 4 నెలల పాటు చెడిపోకుండా అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇది ముఖ్యంగా క్యారెట్కి సంబంధించి. క్యారెట్లో ఎక్కువగా వచ్చేటువంటి పురుగు ఏమిటి అంటే క్యారెట్ రస్ట్ ఫ్లై ఎక్కువగా ఆశించిన నష్టాన్ని ఎక్కువైతే కలిగిస్తూ ఉంటుంది. నాటే పద్ధతి 30 x 5 సెంటీమీటర్స్ దూరంలో విత్తనాలను విత్తుకోవాలి. ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 2 కిలోల విత్తనం అవసరము. ఒక క్యారెట్ ఒక ఎకరంలో నాటుకోవడానికి ఎన్ని కిలోల విత్తనం అవసరము అని అంటే సీడ్ రేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 కిలోల విత్తనం అయితే దీంట్లో అవసరం ఉంటుంది. క్యారెట్లో విత్తుకోవడానికి ఎన్ని కిలోల విత్తనం అవసరము? 2 కిలోల విత్తనం అయితే అవసరం అవుతుంది. ఇంపార్టెంట్ బిట్ అది. తర్వాత మనం చూస్తే ఏంటంటే క్యారెట్ తర్వాత తోటకూర గురించి కూడా మనం కొన్ని బిట్స్ అయితే లాస్ట్ ఎగ్జామ్లో మనకి బాగా వచ్చాయి. తోటకూర, పాలకూర వీటిలో కూడా కొన్ని బిట్స్ అయితే మీకు రావడం అయితే జరిగింది. సో ఆకుకూరలన్నీ సాగు చేస్తూ ఉంటారు. వాతావరణం వచ్చేసరికి వివిధ శీతోష్ణ పరిస్థితుల్లో పెంచడానికి ఇది బాగా అనువైనటువంటిది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. శీతాకాలంలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటే పెరుగుదల సరిగ్గా ఉండదన్నమాట. ఓకే, అదొక దీనికి సంబంధించినటువంటిది. అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఇసుకతో కూడిన గరప నేలలు అయితే బాగా పండుతుంది. ప్రధానంగా pH 6 నుంచి 7 ఉండేటువంటి నేలలు బాగా దీనికి అనుకూలంగా ఉంటాయన్నమాట. pH 6 నుంచి 7 ఉండేటువంటి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పెద్దగా దీంట్లో అయితే పనికిరావు అనమాట. సో నీరు నిలిచేటటువంటి బంక నేలలు, మట్టి నేలలు పెద్దగా పనికిరావు. అన్నీ మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఇసుకతో కూడినటువంటి గరప నేలలు ఈ కూరగాయలకి బాగా సూటబుల్గా అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ఏ రకాలు ఉన్నాయి? తోటకూరలో ఉండేటటువంటి రకాలు కనుక ఒకసారి చూస్తే RNA1. ఓకే, RNA1. ఒకవేళ ఇలా మీకు అర్థం కాకపోతే ఇలా రాసుకోవాలన్నమాట. RNA1 తోటకూర రకాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి రకం అనమాట. దీంట్లో ఏ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి? విటమిన్ A మరియు విటమిన్ C. విటమిన్ C అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. అదొకటి ఉంటుంది. కాండం పీచు లేకుండా మృదువుగా ఉండడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి లక్షణం అనమాట. RNA1. అలాగే CO1 ఇదనుకుంటా లాస్ట్ టైం ఇచ్చినటువంటి బిట్. దీనికి సంబంధించినటువంటిది CO1, CO2 ఈ 2 రకాలు ఉన్నాయి. తోటకూరకి సంబంధించినంత వరకు ఎకరానికి 3 నుంచి 3.5 టన్నుల దిగుబడిని అయితే 25 రోజుల్లో ఇది ఇస్తూ ఉంటుంది. విత్తనాలు చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఓకే, ఇదొక క్యారెక్టర్ అనమాట. కాబట్టి CO1 అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రకము. CO1లో మనకు అనేక పంటల్లో ఉన్నాయి కదా. తోటకూరలో కూడా CO1 అనేది ఒకటి ఉంది. అలాగే CO2 అనేది ఇంకో రకం అనమాట. CO1 అంటే ఇలా రాస్తారు, లేదంటే CO2 ఇలా ఉంటాయి. ఆకులు కోలగా ముదురాకు పచ్చ రంగులు పొడవుగా ఉంటాయి. కాండం లేతగా మృదువుగా అయితే ఉంటుంది. దీనిలో కూడా ఏం చూస్తామంటే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి అయితే దీంట్లో వస్తూ ఉంటుందన్నమాట. రైట్, CO1, CO2 ఇది ఇంపార్టెంట్ అనమాట. CO1, CO2, RNA1 ఇవి దీంట్లో ఉండే రకాలు. దీంట్లో పాటుగా ఇంకో 2 రకాలు ఉన్నాయన్నమాట. పూసా, చోటీ, చౌలై. చూడండి, ఈ రకాల పేర్లు గుర్తుపెట్టుకోండి. పూసా, చోటీ, చౌలై అనేది కూడా ఒక రకము. అలాగే పూసా, బడీ చౌలై అనేది కూడా ఇంకొక రకం అనమాట.
ఇవి కూడా తోటకూరలో ఉండేటువంటి ఇతర రకాలు. సిరికూర అనేది కూడా ఉంది తోటకూరలో. మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే సిరికూర. అదొక రకము. విత్తనాలు అయితే నల్లగా ఉంటాయి. ఇదొక రకం అనమాట. 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి అయితే ఇస్తూ ఉంటుంది. ఇవి దీంట్లో ఉండే ప్రధానమైనటువంటి రకాలు కోవన్ కోటు, RNA1, పూసా చౌటి చౌలై, పూసా బడి చౌలై, సిరికూర. సిరికూర అనేది ఏ పంట రకం అని ఒకవేళ అడగొచ్చు మనకి. సిరికూర అనేటువంటిది ఏ పంట రకం అని అంటే తోటకూర రకం అనమాట. సో పూసా కీర్తి, పూసా కిరణ్, పూసా ఇది అర్కా సుగుణ, అర్కా అరుణ, ఇవన్నీ కూడా. ఎర్ర తోటకూర రకం ఏది అని అడగొచ్చు అనమాట. ఎర్ర తోటకూర. ఓకే, ఎర్ర తోటకూర రకం ఏది అని అంటే అర్కా అరుణ. ఇది ఎర్ర తోటకూర రకం అనమాట. ఈ తోటకూర వీటిల్లో నుంచి ఈసారి ఎక్కువగా బిట్స్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చూడండి. ఎర్ర తోటకూర రకం ఏది అని అన్నప్పుడు అర్కా అరుణ అన్నమాట. సో ఎలా చేసుకుంటాం దీన్ని? నేలను 4-5 సార్లు బాగా దున్నడం అవన్నీ చేస్తారు. ఇవన్నీ మీరు చదవండి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది అంటే 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 800 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంకా ఏమేమి ఎరువులు వేయాలి ఏమిటంతా కూడా ఇక్కడైతే ఉంది. సో ఇది చాలా ముఖ్యం అనమాట. దీంట్లో ఎరువులు 20-20-20. దీంట్లో వేసేటటువంటి పోషక నమూనా వచ్చేసరికి 20-20-20 NPK అనమాట. 20-20-20 ఇలాగే ఎరువులను అయితే వేసుకోవాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకైతే 30 కిలోల నత్రజని 3 భాగాలుగా చేసుకుని కత్తిరింపుల తర్వాత కూడా మళ్ళీ నత్రజని వేసుకుని అయితే మళ్ళీ నీరు పెట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో తర్వాత దీంట్లో 15 నుంచి 20 రోజుల తర్వాత 2% యూరియా. 2% యూరియా అంటే 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి తీసుకోవాలి. అలాగే 50 ppm అనమాట. 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలుపుకొని జిబ్రెల్లిక్ యాసిడ్ కలిపినటువంటి ద్రావణాన్ని కనుక మనం పిచికారీ చేస్తే మరింత ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి అయితే బాగుంటుంది. ఎక్కువ లాభాలు రావచ్చు అనమాట. 25% నత్రజని ఆదా అవుతుంది దీనివల్ల. 25% నత్రజని దీనివల్ల అయితే ఆదా అవుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశము. దీంట్లో తోటకూరలో మనం ప్రధానంగా దీంట్లో చూస్తూ ఉంటాం. దీంట్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే తెల్ల మచ్చ తెగులు, అలాగే ఆకులు తినేటువంటి గొంగళి పురుగులు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. తోటకూరలో ఎక్కువగా కనిపించేటువంటి ప్రాబ్లం ఏంటంటే తెల్ల మచ్చ తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆకుల అడుగు భాగంలో తెల్లని బొడిపెల వంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. దాన్నే తెల్ల మచ్చ తెగులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. తెల్ల బొడిపెల వంటివి ఉంటాయి, దాన్నే తెల్ల మచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటాం. ఇది కాప్రాక్సీ క్లోరైడ్ కానీ ఏదైనా మ్యాంకోజెబ్ కానీ పిచికారీ చేస్తే చాలా వరకు దీన్ని అయితే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఆకులను తినేటువంటి గొంగళి పురుగులు ఉంటాయి, వీటిని కూడా మలాథియన్ కానీ ఏదైనా ఇటువంటి, ఎందుకంటే మనం దీంట్లో ఆకులే తింటుంటాం. తోటకూరలు ఎప్పుడు కూడా ఆకులే కదా తింటూ ఉంటాం కాబట్టి బలమైనటువంటి మందులన్నీ దానిపైన పిచికారీ చేయకుండా మలాథియాన్ లాంటి మందులు ఏమైనా పిచికారీ చేస్తే తొందరగా విఘటనం చెందిపోయి మనం తొందరగా ఉపయోగించడానికి వీలుగా ఉంటాయన్నమాట. కాబట్టి దాన్ని మనం ఉపయోగించడం మంచిది. ఏమీ లేదు అని అంటే వేప సంబంధమైనటువంటి మందులు పిచికారీ చేసుకున్నా కూడా మనకు కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. రెండో ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసరికి పాలకూర. తర్వాత ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసరికి ఏంటంటే పాలకూర. దీనిలో కూడా ఏమైనా బిట్స్ అయితే మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది. పాలకూర మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతూ ఉంటాం. సో వాతావరణం వచ్చేసరికి ఏంటంటే 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఇది మనకి పండుతూ ఉంటుంది. ఇవన్నీ జనరల్. అధిక చౌడు గల భూమిలో కూడా పాలకూరను పండించవచ్చు అనమాట. అధిక చౌడు కలిగినటువంటి పొలంలో కూడా దీన్ని అయితే పండించవచ్చు. రకాలు చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి ఏం రకాలు ఉన్నాయో. ఆల్ గ్రీన్ అన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి రకం పాలకూరలు ఏంటంటే ఆల్ గ్రీన్ అనమాట. ఆల్ గ్రీన్ అనే రకము ఇది ఒకటి బాగా ఎక్కువగా వాడుతూ ఉంటాము. పూసా జ్యోతి ఆల్ గ్రీన్ రకాన్ని అభివృద్ధి పరిచినటువంటి తర్వాత రకం ఏంటంటే పూసా జ్యోతి. అలాగే పూసా హరిత్, పూసా పాలక్ ఇదొక రకం అనమాట. దీన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వాళ్ళు అయితే దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే, అలాగే జాబ్నర్ గ్రీన్ అనేది ఒకటి. ఊటీ 1. ఈ ఊటీ 1 అనేది 2-3 పంటల్లో 3వ పంట ఇది వరుసగా మనకు వచ్చినటువంటిది. అన్నిటికీ అదే పేరు పెట్టారు ఊటీ 1 అని చెప్పేసి. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడెక్కడైతే ఇచ్చారో. పాలకూర రకం కూడా ఉంది ఒకటి. ఊటీ 1 అనేది పాలకూర రకం కూడా ఒకటైతే మనకి ఉందన్నమాట. సో 10 నుంచి 12 కిలోలు ఎకరానికి అయితే విత్తనం కావాలి. ఓకే, మీకు తోటకూర వచ్చేసరికి 700-800 గ్రాములు సరిపోతుంది కదా. అదే పాలకూర వచ్చేసరికి ఏంటంటే 10 నుంచి 12 కిలోలు కావాలి. చాలా ఎక్కువ విత్తనం అయితే ఇక్కడ మనకి కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి పాలకూర గింజ దాని ఒక చిన్న బంతిలాగా ఉంటుంది కదా, దాంట్లో 2-3 విత్తనాలు ఉంటాయి. 2-3 విత్తనాలు ఉంటాయన్నమాట. విత్తనాలు 20 సెంటీమీటర్లు 3-4 సెంటీమీటర్ల లోతులు అయితే దాన్ని విత్తుకోవాలి. సో 8 నుంచి 10 రోజుల్లో గింజ అయితే బాగా మొలకెత్తుతూ ఉంటుందన్నమాట. విత్తే దూరం వచ్చేసరికి 20 × 10 సెంటీమీటర్లు. ఇది దీనికి సంబంధించి విత్తే దూరము.
ఓకే, రకాలు ఒకసారి చూడండి. పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా హరిత్, పూసా పాలక్, జాబ్నర్ గ్రీన్, ఊటీ 1 ఇవి దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి రకాలు. దీన్నైతే విత్తే దూరం వచ్చేసరికి 20 నుంచి 20 × 10 సెంటీమీటర్స్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి విత్తే దూరము. దిగుబడి ఎంత వస్తుంది? 3.5 నుంచి 4 టన్నుల వరకు ఎకరానికైతే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇంకా సస్యరక్షణ ఇవన్నీ కూడా జనరల్ కామన్, దీంట్లో ఏదైతే వాడాలో అవన్నీ కూడా దీంట్లో మనం వాడుకోవాలి. ఆకుమచ్చ, సెర్కోస్పోరా ఆకుమచ్చ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సెర్కోస్పోరా ఆకుమచ్చ దగ్గర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే కాప్రాక్సిక్లోరైడ్ ఏదైనా సరే పిచికారీ చేయాలి. బ్లైటాక్స్ కానీ ఏదో ఒక మందును మనం పిచికారీ చేస్తే సరిపోతుంది. ఆకుకూరలు ఎప్పుడు కూడా మనం ఏంటంటే వీలైనంత వరకు బలమైనటువంటి మందులు మనం పిచికారీ చేసుకోకుండా ఉండడం ఎంతైనా సరే మంచిది అనమాట. మూడవ ఇంపార్టెంట్ క్రాప్ ఏంటంటే మునగ. తర్వాత ఉండేటువంటి ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసరికి మునగ అనమాట. దక్షిణ భారతదేశంలో బాగా బహువార్షిక కూరగాయ పంట. ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాల పాటు మొక్కలు ఉంటాయి కాబట్టి దీన్ని బహువార్షిక కూరగాయ పంటల్లో ఒకటిగా చెప్తామన్నమాట మునగ. పెరటి తోటల్లో పెంచబడే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతుంది. కాయలతో పాటు మునగాకులు కూడా వైద్యపరంగా కూడా ఉపయోగించబడుతూ ఉన్నాయన్నమాట. సో వాతావరణం 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతాలు బాగా దీనికి అనుకూలంగా ఉంటాయి. జనరల్గా మన ప్రాంతాల్లో కూడా ఇది బాగానే పండుతూ ఉంటుంది. అయితే 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. అదొక ముఖ్యమైనటువంటి నష్టం అనమాట. మునగలో చూసినప్పుడు ఎప్పుడు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండేటప్పుడు ఉష్ణోగ్రత కనుక ఉండేటట్టయితే పూత రాలిపోతుంది. అలాగే మంచును కానీ అధిక చలిని కానీ ఇదైతే తట్టుకోలేదన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశము. అన్ని రకాల నేలలు అనుకూలం. దీన్ని పండించడానికి ఆ నేల ఈ నేల అనేటువంటిది ఏమీ లేదు, కానీ అన్ని రకాల నేలలు అనుకూలం. అలాగే సేంద్రీయ పదార్థాన్ని మనం బాగా ఉపయోగించాలి. అది కూడినటువంటి ఇసుక నేలల్లో అయితే ఇవి బాగా పెరుగుతూ ఉంటాయి. 6 నుంచి 7 pHలో బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకొస్తుంది ఇది. కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో గింజలు పాలిథీన్ సంచుల్లో వేసుకుని మనం చేసుకోవాలి. బహువార్షిక రకాల్లో అయితే కత్తిరింపులు జూన్ 2వ వారం నుంచి ఆగస్ట్ చివరి వరకు చేసుకుని కత్తిరింపులు తీసుకెళ్ళి మనం పొలంలో నాటుకోవచ్చు అన్నమాట. సో రకాలు ఎక్కువ చెప్పుకోవాలి అని అంటే దీంట్లో ప్రధానంగా దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఏం రకాలు వాడుతున్నారు? జాఫ్నా 1, PKM 1 అనేది ఒకటి. మునగ రకాలు వచ్చేసరికి ఏంటంటే జాఫ్నా 1, PKM 1 అనే రకాలు బాగా పాపులర్ రకాలు అనమాట. రైట్, PKM 1 వార్షిక రకము, మొక్క 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. PKM 1 చాలా ఇంపార్టెంట్ రకం అనమాట. PKM 1 ఈ రకము మునగలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రకం అని గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే జాఫ్నా రకము. ఇదేమో వార్షిక రకం, బాగా గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ ఉండేటువంటిది. PKM 1 ఎప్పుడు కూడా 1 సంవత్సరం పాటు ఉండేటటువంటి రకం అనమాట. వార్షిక రకము, బహువార్షిక రకం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జాఫ్నా అనేది మాత్రం బహువార్షిక రకము. కాయ దాదాపు ములక్కాడలు అనమాట. ములక్కాడ దాదాపుగా 60 నుంచి 90 సెంటీమీటర్ల ఇది కలిగి ఉంటుంది. బహువార్షిక రకము జాఫ్నా అనేటువంటిది, ఇదొక ముఖ్యంగా చూసుకోండి. అలాగే ఈ రెండు ప్రధానంగా అనమాట. జాఫ్నా 1, PKM 1 వార్షిక రకము, అదొకటి చూసుకుంటాం అనమాట. PKM 1 అయితే అది వార్షిక రకం. జాఫ్నా అయితే కనుక బహువార్షిక రకం. అంటే అర్థం ఏంటంటే 1 కంటే ఎక్కువ సంవత్సరాల పాటు అది ఉంటుంది, కాపుగాడు ఇస్తూ ఉంటుంది అనమాట. దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు ఉండి అది కాయలను అయితే ఇస్తూ ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, మొత్తం మీద దాదాపు 200 నుంచి 225 మునక్కాడలు అయితే ఇస్తూ ఉంది. జాఫ్నా రకం అయితే కనుక ఆ చెట్టుకి 500 నుంచి 60 కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ప్రతి మొక్కకి చెప్తున్నాను, ఒక మొక్కకి 200 నుంచి 225 వరకు కాడలు PKM 1లో వస్తాయి. అదే జాఫ్నా రకం అయితే కనుక 500 నుంచి 600 కాయల వరకు వస్తుంటాయి అనమాట. బహువార్షిక రకం కాబట్టి. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక మనం అయితే చూడొచ్చు. దీంట్లో కాయ తొలిచే ఈగ ఎక్కువగా నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. కాయ తొలిచే ఈగ ఎక్కువ నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు అనేటువంటివి కూడా దీంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదొకటి ముఖ్యంగా చూసుకోవాలి. దీంట్లో కోత కోయడం అనేటువంటిది బహువార్షిక రకాలు నాటినటువంటి 8 నుంచి 9 నెలలకు కాపుకు వస్తాయి. ముఖ్యమైనటువంటి బిట్ అనమాట. సో మొదటి పంట మార్చి జూలై నెలల్లో, రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అయితే వస్తుంది. పంట పెరిగినప్పుడు మొక్కకి ప్రతి సంవత్సరానికి కూడా 500 నుంచి 600 కాయల దిగుబడి అయితే వస్తుంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. కార్సీ కూడా తీసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా దాని అదే మొక్క నుంచి మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకొక ఇది కూడా ఉంది ఏంటంటే బీట్రూట్ అనమాట. బీట్రూట్ ఒకటి ఉంది, అదొకటి ఇంపార్టెంట్ క్రాప్. అది క్యానింగ్ చేయడానికి అనువైనటువంటిది. ఎర్రగరప లేకపోతే బీట్రూట్ ఆకులన్నీ కూడా
ఎర్రగరప లేదా బీట్రూట్ ఆకులను ఆకుకూరగా వాడుతూ ఉంటారు, పచ్చిగా వాడతారు, అలాగే సలాడ్గా కూడా వాడతారనమాట. రకాలు వచ్చి ఓన్లీ రకాలు మాత్రమే చెప్తాను నేను. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అయితే ఉంది, బీట్రూట్ విత్తనాలను ఏమని పిలుస్తారు? ఓకే, బీట్రూట్ విత్తనాలను ఏమని పిలుస్తారు? సీడ్ బాల్స్ అని పిలుస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. బీట్రూట్ విత్తనాలను ఏమని పిలుస్తారు అంటే సీడ్ బాల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకదానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి కాబట్టి సీడ్ బాల్స్ అని అంటారు. పాలకూరలో కూడా అలాగే ఉంటాయన్నమాట. పాలకూరలో కూడా 2-3 వరకు ఉంటాయి, అది ఒకదాన్ని ఓపెన్ చేసినప్పుడు విత్తనాలు. దీంట్లో కూడా సీడ్ బాల్స్ అని పిలుస్తారు. దీన్ని ఎందువల్ల అంటారు? 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి కాబట్టి సీడ్ బాల్స్ అని పిలుస్తారు. ఎకరానికి 3-4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది బీట్రూట్ ఇది. తర్వాత ఏంటంటే రకాలు, డెట్రాయిట్ డార్క్ రెడ్ అని రకాల పేర్లు గుర్తుపెట్టుకోండి. డెట్రాయిట్ డార్క్ రెడ్, క్రిమ్సన్ గ్లోబ్, ఎర్లీ వండర్, ఈ రకాలు అనమాట. ముఖ్యంగా వీటిని అయితే గుర్తుపెట్టుకోండి. డెట్రాయిట్ డార్క్ రెడ్, క్రిమ్సన్ గ్లోబ్, అలాగే ఎర్లీ వండర్, ఇవి బీట్రూట్ రకాలు. ఓకే, బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. అగ్రిసెట్లో ఇలాంటి బిట్స్ మనకి చాలా సందర్భాలు అడుగుతుంటారు, అడిగినా అడగవచ్చు మనకి. గుర్తుపెట్టుకోండి బీట్రూట్ విత్తనాలను ఏమని పిలుస్తారు అని చెప్పేసి. సో బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుంచి 2-6 మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సీడ్ బాల్ అని దాన్ని పిలుస్తారనమాట. ఒక విత్తనం నుంచి 2-6 మొలకలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే సీడ్ బాల్ అని పిలుస్తారు అనమాట. రైట్. తర్వాత దీంట్లో కూడా కొన్ని తెగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి. పాము పొడ, ఆకు తినేటువంటి పురుగులు, ఇవన్నీ సామాన్యంగా అయితే దీంట్లో వస్తుంటే వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మందుని అయితే మనం పిచికారీ చేసుకోవచ్చు. బీట్రూట్లో మీకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే రకాలు, అలాగే బీట్రూట్ విత్తనాలని సీడ్ బాల్స్ అని అంటారు. ఎందుకు సీడ్ బాల్స్ అని అంటారు? ఒకదానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి కాబట్టి దాన్ని సీడ్ బాల్స్ అని పిలుస్తారనమాట. సో ఎకరానికి 3-4 కిలోల విత్తనం అయితే ఇలాగ మనకి సరిపోతుంది. ఎకరానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది కంప్లీట్గా మనం చూస్తే కనుక. దీన్ని బీట్రూట్ని ఎలా తీసుకుంటూ ఉంటారు? సలాడ్గా తీసుకుంటారు, పచ్చిగా తినేస్తూ ఉంటారు, పచ్చళ్ళ తయారీలో కూడా వాడుతూ ఉంటారు, అది కూడా ఉందన్నమాట బీట్రూట్. ఓకే, ఐడియా ఉంది కదా. బీట్రూట్ పచ్చళ్ళ తయారీలో వాడుతుంటారు, క్యానింగ్ చేయడానికి అనువైనటువంటిది. ఎర్రగరప ఎర్రగరపని ఇచ్చారు. బీట్రూట్ ఆకులు ఆకుకూరగా కూడా వాడతారు. బీట్రూట్ ఆకులను ఎలా వాడతారంటే ఆకుకూరగా కూడా దీన్ని అయితే వాడుతూ ఉంటారనమాట. రైట్. ఇవి ముఖ్యంగా మీరైతే జాగ్రత్తగా చూడండి. బీట్రూట్ ఇది. ఇంకా మీకు ఉండేటువంటి దాంట్లో చిక్కుడు కూడా ఉంది. చిక్కుడు అనేటువంటిది ఉంది. పూసా ఎర్లీ ప్రోలిఫిక్ అని, దీపాలి వాల్, పూసా సెమ్ 2, పూసా సెమ్ 3, R&D1, ఇవి రకాలు అనమాట. ఈ పొద రకాలు వచ్చేసరికి ఏంటంటే అర్కా జయ, అర్కా విజయ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మీ దగ్గర వీటి తాలూకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుని దీన్ని కూడా మిక్స్ చేసుకుని చదువుకోవడం అనేది మంచిదన్నమాట. ఓకే, అలా చూడండి. అలా చూడడం వల్ల మీకు కొంతవరకు ఇవి అలవాటు అవుతాయి. ఏదైనా పాయింట్ మిస్ అయితే మీకు దీంట్లో వస్తాయన్నమాట. తర్వాత ఏంటంటే ఫ్రెంచ్ చిక్కుడు. ఓకే, తర్వాత ఏంటంటే ఫ్రెంచ్ చిక్కుడు, ఇది కూడా ఉందనే అనుకుంటున్నాను. మీ శాస్త్రీయనామాలు దీంట్లో లేవు, నా దగ్గర ఉన్న దాంట్లో మీరు ఈ శాస్త్రీయనామాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో కూడా ఉండేటువంటి రకాలు ఉన్నాయి కదా, TKD1, KKL1, మొరింగా బీన్ అని ఈ రకాలు అనమాట. ఇవి దేంట్లో రకాలు? ఇవి ఫ్రెంచ్ చిక్కుడు అనమాట. ఫ్రెంచ్ చిక్కుడులో రకాలు. మనకి ఎప్పుడు ఇచ్చేటువంటి బిట్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఎండిన ఫ్రెంచ్ చిక్కుడు గింజలను ఏమని పిలుస్తారు? ఉత్తర భారతదేశంలో ఎండిపోయినటువంటి ఫ్రెంచ్ చిక్కుడు గింజలను ఏమని పిలుస్తారంటే రాజ్మా లేకపోతే రాజ్మాష్ అని పిలుస్తారు. ఓకే, ఉత్తర భారతదేశంలో ఎండిన ఫ్రెంచ్ చిక్కుడు గింజలను ఏమని పిలుస్తారు? రాజ్మా కానీ రాజ్మాష్ అని కానీ పిలుస్తారు అనమాట. వీటిని పప్పు దినుసుగా వాడుతూ ఉంటారు. ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా వీటి తాలూకు డిమాండ్ అయితే బాగా పెరిగింది. సో ఎండినటువంటి ఫ్రెంచ్ చిక్కుడు గింజలను ఏమని పిలుస్తారు అంటే రాజ్మా లేకపోతే రాజ్మాష్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. రకాలు కూడా జాగ్రత్తగా చూడండి. కంటెండర్, దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి పొద రకం వచ్చేసరికి కంటెండర్ అనమాట. తర్వాత అర్కా కోమల్, అర్కా సువిధ, బౌంటీఫుల్ అడుగుతున్నారు ఈ మధ్య, ఎక్కడెక్కడో ప్రశ్నల్లో మనకు అడుగుతున్నారు అనమాట. సో కంటెండర్ ఏ పంట రకము, అర్కా కోమల్ ఏ పంట రకము, అలాగే ప్రీమియర్ అనేది. ఓకే, ప్రీమియర్ కూడా అనమాట. మన ఎగ్జామినేషన్లో ఒక బిట్ ఇచ్చాం దీని మీద, పూసా పార్వతి ఏ పంట రకం అని చెప్పేసి. పూసా పార్వతి ఏ పంట రకము అని చెప్పి అడిగామన్నమాట. ఫ్రెంచ్ బీన్ అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రెంచ్ బీన్ అనమాట. కాబట్టి ప్రీమియర్ అనేటువంటిది కూడా ఒక రకము. ఈ రాజ్మాగా ప్రీమియర్ అనే దాన్ని రాజ్మాగా కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే బౌంటీఫుల్ అనేటువంటిది, అర్కా సువిధ, అర్కా కోమల్, కంటెండర్. అర్కా కోమల్, కంటెండర్, అర్కా సువిధ, బౌంటీఫుల్, ఇవన్నీ కూడా పొద రకాలు అనమాట. దీంట్లో చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు రకాలు.
ఎండిపోయినటువంటి ఫ్రెంచ్ చిక్కుడు గింజలనేమో రాజ్మా అని పిలుస్తాము. ఇది ఒకసారి మీరు చూడండి. మీకు ఇది ఏదైనా అడిషనల్ సమాచారం దీంట్లో ఉంటే కనుక అందులో ఒకసారి అయితే మీరు చూడండి. పంత అనుపమ అని చెప్పేసి కూడా ఒక రకం అయితే ఉంది. ఇవన్నీ రకాలే, దీంట్లో ఉండేటువంటి రకాలే. పూసా పార్వతి మనం ఇచ్చాము ఈ బిట్ ఎగ్జామినేషన్లో. పూసా పార్వతి ఏ పంట రకము అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. పూసా పార్వతి, పంత అనుపమ, ఉదయ, తర్వాత HUR 137 ఉన్నాయన్నమాట. ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వాళ్ళు విడుదల చేసినటువంటిది అనమాట. HUR ఓకే. అలాగే HUR 137, HUR 15, VL 63 ఇవి ఎవరెవరు విడుదల చేస్తారు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎకరానికి 20 నుంచి 24 కిలోల పడుతుందన్నమాట ఇది. ఓకే. నేల తయారీ ఎలా చేయాలి ఇదంతా కూడా ఇక్కడైతే ఉంది. ఒకసారి మనం అయితే చూసుకోవచ్చు. ప్రధానమైనటువంటి సమస్య వెర్రి తెగులు, ప్రధానమైనటువంటి సమస్య. ఇటువంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చూడాలన్నమాట. ఏంటి దీంట్లో చూసిన ఫ్రెంచ్ చిక్కుడులో ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, ప్రధానమైనటువంటి సమస్య ఫ్రెంచ్ చిక్కుడులో వెర్రి తెగులు. రైట్. ఇంకా ఇక్కడ ఏదో ఉన్నాయి కొన్ని ఇవన్నీ ఎందుకు ఇలా వచ్చాయో అర్థం కాలేదన్నమాట, వదిలేసేయండి. తర్వాత ఇంకా ఏం క్రాప్స్ ఉన్నాయి, గోరు చిక్కుడు ఒకటి ఉందన్నమాట. దీన్నే గ్వార్గమ్ అని కూడా పిలుస్తారు. గ్వార్గమ్ అంటే ఒక రకమైనటువంటి గోరు చిక్కుడు అనమాట. దాన్ని గ్వార్గమ్ అని పిలుస్తుంటారు. అది కూడా చాలా పరిశ్రమల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. గ్వార్గమ్ అని కూడా ఉంది. అది ఒక రకమైనటువంటి గోరు చిక్కుడు అనమాట. గోరు చిక్కుడు శాస్త్రీయనామం ఏమని చెప్తా ఉంటారా? గోరు చిక్కుడు యొక్క శాస్త్రీయనామం ఏంటి? గోరు చిక్కుడు యొక్క శాస్త్రీయనామం ఏంటి? గ్వార్గమ్ అనేది కూడా ఒక రకమైనటువంటి గోరు చిక్కుడు. అది అనేక రకాల పరిశ్రమల్లో వాడుతుంటారు. పెట్రోలియం పరిశ్రమల్లో ఎక్కువగా వాడుతుంటారు గ్వార్గమ్ అనే దాన్ని అనమాట. సో గ్వార్గమ్ అనే దాన్ని పెట్రోలియం పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు. ఒక రకమైనటువంటి పేస్ట్ తయారు చేసి పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి దగ్గర దాన్ని వాడుతూ ఉంటారనమాట. నేను అడిగింది గోరు చిక్కుడు అండి. ఓకే, గోరు చిక్కుడు అడిగాను. ఓకే, మామూలు చిక్కుడు కాదు అడిగింది. సైమాప్సిస్ టెట్రాగోనలోబా, రైట్. ఓకే, సైమాప్సిస్ టెట్రాగోనలోబా అదే అనుకుంటున్నాను కదా. మీకు చిక్కుడికి గోరు చిక్కుడికి తేడా తెలియకపోతే ఎలాగా? టెట్రాగోనలోబా, రైట్. గోరు చిక్కుడు గ్వార్గమ్ అని కూడా ఉందన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ గోరు చిక్కుడు కింద మనం తీసుకుంటాం అనమాట. గోరు చిక్కుడులో ఈ రకాలు అనమాట. దీనిలో రకాలు వచ్చేసరికి పూసా మౌసమి, పూసా సద్బహార్, తర్వాత పూసా నవబహార్ అనేది ప్రైవేట్ రకాలు కొన్ని ఉన్నాయి. గౌరీ అనేటువంటి ప్రైవేట్ రకం కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్. ఇది ఒకసారి చూడండి, మీరు అప్డేట్ అవ్వండి. మళ్ళీ ఇది కావాలంటే దీంట్లో కూడా ఏమైనా ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ మీరు చదువు ఉంటారు కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి దీంట్లో ఒకసారి అప్డేట్ అయితే అవ్వండి. ఓకే, ఇది మొత్తం మీద మనకు ఉండేటటువంటి దాంట్లో చాలా వరకు దీంట్లో మనకైతే మీకు ఇవ్వడం జరిగింది. ఇది మీకు అవసరం అని అంటే నేను ఇస్తాను, ఇవ్వమంటారా? లేదా అవసరం లేదు అని అంటే దీన్ని ఇక్కడ ఇది చేసుకుందాం. దీంట్లో అంటే సైంటిఫిక్ నేమ్స్ మీరు యాడ్ చేసుకోండి. వీటన్నిటికీ కూడా రకాలకు చాలా ఇంపార్టెంట్. ఎంత విత్తనం పడుతుంది, ఇంకా దాంట్లో ఉండే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అవసరం అనమాట. ఇవి ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు ఎక్కడెక్కడో అంటే రకరకాల వెబ్సైట్స్లో దాన్ని తీసుకుని చదివారు చాలామంది. వేరే వెబ్సైట్స్ నుంచి దాని అంతటిని కూడా తీసుకుని ఏవో సమాచారం అంతా సేకరించారనమాట. ఇది అప్డేట్ చేసుకోండి. ఇది అప్డేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అనమాట. ఇదైతే అప్డేట్ చేసుకోండి. అరౌండ్ 30 పేజెస్ వరకు మనకైతే సమాచారం అయితే ఉంది. దీన్ని నేను ఇది అయిపోయిన తర్వాత మీకు నేను చేస్తాను. అంటే మధ్యలో 1-2 పేజెస్ మిస్ అవుతున్నాయి. అంటే 1-2 పేజెస్లో ఉండేది సమాచారం సరిగ్గా లేదు. అవి నేను అప్డేట్ చేసేసి ఈరోజు నేను మీకైతే ఇస్తానన్నమాట. సో రేపు కూడా ఎక్కువ గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అవి ఒకసారి అయితే చూడండి, అవి ఒకసారి రాయండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా ముందుగా రాసేస్తే మంచిది. ఇదేమైనా ఉపయోగమా ఈరోజు చెప్పుకున్నటువంటిది? అంటే మీరు ఎక్కడో దగ్గర అయితే చదివారు కానీ అంటే ఒక దీని ప్రకారంగా వ్యవసాయ పంచాంగమే ఇది. ఎక్కడి నుంచో మనం తీసినటువంటిది కాదు. నేను చెప్పినటువంటిది కూడా ఎక్కడి నుంచి అంటే కేవలం మన వ్యవసాయ పంచాంగంలో నుంచే తీసుకుని చెప్పినటువంటిది అనమాట. అడిషనల్గా ఏమైనా కొత్త రకాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అది మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. మీరు చదివిన దానికి దీన్ని ఒకసారి యాడ్ చేసుకుని ఒకసారి ఇది కూడా కంప్లీట్గా చేసుకుంటే మీకు అవుతుందన్నమాట. ఈరోజు రేపు కొంచెం ప్రశాంతంగా అన్నీ కూడా చదువుకుంటే అయితే బాగుంటుంది. నేను ఇది కొంచెం అది అప్డేట్ చేసి నేను ఇస్తాను. అదొకటి ముఖ్యం అనమాట. ఎక్కువ క్రాప్స్ గురించి చెప్పుకున్నాం ఈరోజు క్లాస్లో ఏంటంటే ఎక్కువ క్రాప్స్ గురించి అయితే చెప్పుకున్నాం అనమాట. అయితే ఇంకా నేను కొన్ని చెప్పలేనటువంటివి అంటే వేరే దాంట్లో మిగిలిపోయిన 282లో కొన్ని మిస్ అయ్యామన్నమాట. ఆర్కిడ్స్ గురించి జర్బెరా ఒకటి, క్యారనేషన్ ఒకటి, ఇవి ఇంపార్టెంట్గా మీరు చదవండి. అవి అవసరమైతే అంటే టైం ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. ఈ పీడిఎఫ్ ఇస్తాం కదా, ఇచ్చిన వెంటనే ఒకసారి ఆల్రెడీ మీరు చదివిన దానికి కంపారిజన్ చేసుకోండి. నేను మొత్తం మీ సిలబస్లో లాస్ట్లో ఉన్నటువంటి క్రాప్స్ అన్నీ కూడా దీంట్లో నేను మీకైతే పెట్టడం అయితే జరిగింది. చివరిలో ఉన్నాయన్నమాట. 281లో
లాస్ట్ లెక్చర్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడైతే అప్డేట్ చేశాను. ఇదైతే నేను మీకు ఇస్తాను, అదొకసారి మీరు చదివిన దానికి అప్డేట్ చేసుకోండి. ప్రధానంగా విత్తే దూరము, అలాగే విత్తే కాలం ఎప్పుడు, కాలం ఎప్పుడు, అలాగే దీంట్లో ఉండేటువంటి రకాలు ఏమిటి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రకాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి పాయింట్స్. బీట్రూట్ విత్తనాలని సీడ్ బాల్స్ అని అంటారు, లేకపోతే ఎండిన ఫ్రెంచ్ చిక్కుడుని ఏమంటారు అలా. అలాగే క్యాలీఫ్లవర్లో చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నీ కూడా వచ్చేసాయి మనకి. బటనింగ్ అని చెప్పేసి, బ్రౌనింగ్, బటనింగ్, విప్ టైల్, అలాగే రైజీనెస్ అనేది, ఇలాంటి బిట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చాలా చాలా ముఖ్యం అనమాట. వాటి మీద ఎక్కువగా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. లాస్ట్ టైం ఎక్కువ మంది దీన్ని చదవలేదన్నమాట. లాస్ట్ టైం ఎక్కువ మంది ఏంటంటే ఇవి చదవలేదు. ఇవి చదవకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారనమాట లాస్ట్లో. కాబట్టి దాంట్లో ఆ ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేకుండా వీలైనంత వరకు దాన్ని మీరు అప్డేట్ చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఇంకా ఏమైనా లేనటువంటివి అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంకేమున్నాయి, మీకు మ్యాక్సిమం అన్నీ కూడా చెప్పాం. ఇంగ్లీష్ ఒకటి అప్డేట్ చేసుకుంటే కొంతవరకు మనకైతే అవుతుంది. వెరైటీస్ మీద ఒక పరీక్ష పెట్టండి, తయారు చేశానండి. ఒక పరీక్ష నేను ఇస్తాను, పీడిఎఫ్లు ఇస్తాను మీకు, అది పెడతాను. ఒక పీడిఎఫ్ కూడా తయారు చేస్తున్నాను నేను ఒకటి. అన్నీ కూడా ఏవైనా నేను రేపటితో నేను ఇవ్వాలనుకున్నవన్నీ మీకు నేను ఇచ్చి పడేస్తాను అంతే. తర్వాత రోజు మీరు అప్డేట్ అయ్యి మొత్తానికి ఏదో ఒకటి అయితే చేసుకోండి. రేపు 4 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. పరీక్షలు రాయండి, మీరు ఇప్పుడే రాయాలన్నమాట. ఇంకా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు రాద్దాం అనుకుని చాలామంది పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు, అలాగొద్దు. అవన్నీ కూడా ఇప్పుడే రాయండి. ఇప్పుడే రాస్తే మీకు కొంచెం ప్రాక్టీస్ అనేటువంటివి వస్తాయి, అది ఇంపార్టెంట్ అనమాట. సో రేపు ఒక 4 పరీక్షలు ఉంటాయి. 4 చాలా సాలిడ్గా ఉండేటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. అవి ఒకసారి 2 సార్లు 3 సార్లు వీలైనంత వరకు దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ పర్పస్గా నేను అవైతే ఇస్తున్నాను, అవి చూడండి. ఆ తర్వాత మిగిలినటువంటివన్నీ కూడా నేను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 10 గంటలు అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపైతే కదా, రేపు మధ్యాహ్నం నేను మీకు ఏదో టైంలో నేనైతే లింక్ ఇస్తాను, ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉంటే కనుక దాంట్లో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. అడిగారు కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నార్మాలిటీ, ఈ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అన్నారు కదా, కాబట్టి అవే చెప్తాను, ఇంక వేరేవన్నీ కాదు. ఇంకా ఆల్రెడీ మనం మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి వీలైనంత వరకు కెమిస్ట్రీ ప్రాబ్లమ్సే చెప్పుకోవడానికి అయితే ఎక్కువగా ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై, గుడ్ నైట్ అందరికీ కూడా. చాలా ఓపిక్గా ఉన్నారు ఇంతవరకు కూడా, చాలా సంతోషం. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా బాగా పాఠాలు వినాలని అనిపిస్తుంది అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఉండి జాగ్రత్తగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కొంచెం లేట్ అయింది, ముందుగానే వస్తే మీకు ఇంకా కొంచెం కవర్ చేసి ఉండేటువంటి వాళ్ళం. సో ఈరోజు క్లాస్ అయితే మంచి ఉపయోగపడేటువంటి క్లాస్ అని నేనైతే అనుకుంటున్నాను. నా వరకు అయితే ఈరోజు ఉపయోగపడేటువంటి క్లాస్ అనే అర్థమైంది అనమాట. మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి మీరు అప్డేట్ అవ్వండి. మిగిలినటువంటివన్నీ కూడా చూసుకుని ఒకసారి అయితే అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. నెవర్ బిఫోర్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. నేను ఎగ్జిట్ అయిపోతున్నాను.